నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుత రోజుల్లో మనం రకరకాల ఇబ్బందులను అయితే తలెత్తడం చూస్తూ ఉన్నాము. రకరకాల భూకంపాలు అని చెప్పి, ప్రళయాలు అని చెప్పి, జల ప్రళయాలు అని చెప్పి, అగ్ని ప్రళయాలు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకు 2024 ఉగాది పంచాంగం టైంలో పురోహితులు చెప్పిన దాని ప్రకారంగా అసలు ఎలాంటి విధ్వంసాలు ప్రళయాలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మనం రకరకాలుగా చూసాం. అసలు నిజంగా మరి రాబోయే 2025లో ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి? చాలామంది యుగాంతం రాబోతుంది అంటున్నారు. నిజంగా యుగాంతం రాబోతోందా? ఇంకా అసలు ఎన్ని వేల సంవత్సరాలు ఉంది కలియుగం? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. 2024 ఆఖరణ డిసెంబర్ నెలకు వచ్చేసాం మనమైతే. అయితే 2025లో ఎలా ఉండబోతోంది అన్నది ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకు అంటే మామూలు కష్టకాలం కాదు. మనం చూసింది 2020 నుంచి 24 వరకు కూడా చాలా రకాల కష్టాలని చవి చూస్తూ ఉన్నాం మనందరం కూడా. అంటే కరోనా దగ్గర నుంచి కొన్ని జల ప్రళయాలు జరగటము, కొన్ని అగ్ని ప్రమాదాలు జరగటము, తర్వాత భూకంపాలు. గత కొన్ని రోజుల క్రితమే అనుకుంటా మనకు హైదరాబాద్ లో కూడా భూకంపం సెకండ్ల పాటు అని చెప్పి విన్నాము. కొన్ని అంటే అమ్మవార్ల దగ్గర మేడారం సమ్మక్క సారక్క దగ్గర కూడా వచ్చింది అని చెప్పి, అంటే అమ్మవారికి ఆగ్రహం ఏమైనా వచ్చిందా? ఎందుకు ఇలా అవుతోంది? మరి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతోంది అనేది చాలా మందిలో ఒక ప్రశ్నగా ఉంది. ఎలా ఉండబోతోంది గురుగారు నిజంగా 2025లో? ముందుగా మన మీ అడ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా 2025 ఎంతో శుభప్రదంగా జరగాలని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను తల్లి. ప్రార్థిస్తున్నాను చక్కగా ఉండాలి అందరూ మనం అంతా. నువ్వు అంటున్నది కరెక్ట్. చాలా మంది ఈ మధ్య అంటున్నారు ఏంటంటే 2025 ఏదో ప్రళయం వచ్చేస్తుంది ఇలా అని చెప్పేసి. కానీ ప్రళయం అనేది ఇప్పుడప్పుడే రాదు మనకి అట్లాగేమి. ఇంకా కలియుగం మొత్తం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు ఇదనమాట. మనం ఇంకా 5,120 దగ్గర ఉన్నాం. అయితే ప్రళయం అనేది అంటే అండ్ ఇంకోటి చాలామంది ఏమనుకుంటారు, అసలు ప్రళయం అంటూ రావచ్చి ఈ భూమి అంతా నీటిలో మునిగిపోతుంది, అదే కదా మనంతా నమ్మేది. అది ప్రతి యుగానికి అవగానే రాదమ్మా. చాలామంది ఇప్పుడు మనం ద్వాపర యుగం అయింది, ద్వాపర యుగం నుంచి కలియుగంలోకి వచ్చాం. ద్వాపర యుగం అయిన క్షణం కలియుగం ప్రారంభమైనప్పుడు మొత్తం ప్రపంచం అంతా మునిగిపోయి సృష్టి మొత్తం సర్వనాశనం అయిపోలేదు. ఆ ద్వాపర యుగంలో ఉన్న జీవులందరూ కలియుగంలో కూడా కంటిన్యూ అయిపోయారు. అట్లాగే ప్రళయం అనేది రాలేదు అప్పుడు. ద్వారక మునిగిపోయింది, ఇవన్నీ జరిగాయి. కానీ మొత్తం ప్రపంచం అలా మహాప్రళయం అనేది ఈ 4 యుగాలు కలుపుకుంటే మనకి అంటే ఒక త్రేతాయుగం, అదే కృతయుగం ఫస్ట్, తర్వాత త్రేతాయుగం రాముల వారిది, తర్వాత ద్వాపర యుగం, తర్వాత ఇప్పుడు మన కలియుగం. ఈ 4 యుగాలు అన్నమాట. ఎప్పుడు కూడా ఈ యుగ ఈ ప్రమాణం ఎంత ఉంటుందంటే ఒక్కొక్కటి ఇది మనకి 4,32,000 సంవత్సరాలు. ఇది అయితే వెనక జరిగిన మన ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, 64,000. దీనికి డబల్ ఉంటుంది. త్రేతాయుగం దీనికి 3 రెట్లు ఉంటుంది, కృతయుగం దీనికి 4 రెట్లు ఉంటుంది అనమాట. సో ఈ 4 యుగాలు ఇలా జరుగుతున్నప్పుడు ఇటువంటి 4 యుగాలు ఎన్నో జరిగిన తర్వాత కానీ ప్రళయం ఉండదు. ఇవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి 4 యుగాలు. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటాం. ఇటువంటి మహాయుగాలలో ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం ప్రస్తుతం. మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం. సో ప్రళయం అనేది రావటం అనేది ఎప్పుడో కొన్ని మహాయుగాల తర్వాత ఒకసారి వస్తుంది, కానీ ప్రతిసారి యుగం మధ్యలో రాదు ఇప్పుడు. అయితే ఒకటి ఏంటంటే ప్రతి యుగంలో కూడా మధ్యలో చాలా కష్టతరమైన పరిస్థితి వస్తుందన్నమాట. ఒక 400-500 సంవత్సరాలకి, ఓ 10,000 సంవత్సరాలకి ఒక్కొక్క పీరియడ్ మాత్రం చాలా టఫ్ పీరియడ్ వస్తుంది మ్యాన్ కైండ్. అంటే ఈ ప్రపంచం మొత్తానికి, సృష్టి మొత్తానికి అనుకున్నాం మనం. అలాగా ఇప్పుడు మనం అటువంటి పరిస్థితిలో ఉన్నాం. చాలా టఫ్ సిచ్యువేషన్. అది కూడా 2020 నుంచి 2030 దాకా ఒక 10 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి కొంతకాలం క్రితం కూడా వచ్చింది. అసలు ఒక 25,000 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది. 25,000 సంవత్సరాలంటే ద్వాపరయుగం టైంలో అనమాట. అలాగే 75,000 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి వచ్చింది. 75,000 సంవత్సరాల క్రితం ఎలా అంటే అసలు ఇవి అప్పుడప్పుడు మధ్యలో
ఏంటి ధర్మం బాగా నశించిపోతున్నప్పుడు ఇంకా ఇలాగా ఏంటి చాలా టఫ్ సిచ్యుయేషన్ వచ్చి కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటి ప్రకృతిలో అనేకమైన మార్పులు వస్తాయి. అండ్ సామాన్య మానవుల జీవితాల్లో కూడా ఎన్నో రకాల కష్టాలు మనం చూస్తాం. సామాన్య మానవుల్లో కూడా ఏంటి అకాల మరణాలు, ఊహించని అనారోగ్యాలు, సంవత్సరాల తరబడి సఫర్ అవ్వటం అనారోగ్యాలతో మనుషులు, ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యాన్ని బారిన పట్టడం, ఇటువంటివన్నీ కూడా కాలం వల్ల. ఇది ఒక్కొక్క 400-500 సంవత్సరాలకు ఒకసారి అలా వచ్చి ఒక 10-15-20 సంవత్సరాలు అలా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇలా సృష్టిలో ఎప్పటి నుంచో వస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక్కోసారి చాలా తీవ్రంగా వస్తుంది. తీవ్రంగా అంటే ఏమిటి నీకు చెప్పాలంటే ఒక ఆల్మోస్ట్ ఒక 75,000 years బ్యాక్. నేను ఇప్పుడు కలియుగం ప్రారంభమై 5,000 అయింది అన్నాను కదా. సో 75,000 సంవత్సరాలంటే అప్పుడు ద్వాపరయుగం టైం అనమాట. ఆ కాలంలో కొన్ని అగ్నిపర్వతాలు బద్దలయ్యి, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అగ్నిపర్వతాల నుంచి ఇలా లావా వస్తుంది కదా, తెలుసు కదా మనకి. లావాతో పాటు యాష్ వస్తుంది అనమాట. బాగా ఎంతో యాష్ వచ్చి అది మొత్తం మనం ఆ మధ్య నీకు గుర్తుందా లేదో కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొన్ని అగ్నిపర్వతాలు ఇలా బద్దలవటంతో ఆ యాష్ క్లౌడ్స్ లాగా ఫామ్ అయ్యి కొన్ని రోజుల పాటు ఫ్లైట్స్ వెళ్ళలేకపోయాయి. ఎక్కడ ఫ్లైట్స్ అక్కడ ఆగిపోయాయి. యూకే కొన్ని రూట్స్లో వెళ్ళిన ఫ్లైట్స్ అన్నీ అయిపోయాయి. బికాజ్ మొత్తం కప్పేస్తుంది అనమాట, మొత్తం పొక్క అమ్మేస్తుంది. ఈ యాష్ క్లౌడ్స్ అంతా ఉంటాయి ఈ పై ఆకాశంలోకి వెళ్ళేది. ఈ 75 years బ్యాక్ క్రితం ఏమైందిట, ఇలాగా పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు బద్దలయ్యి ఆ వచ్చిన ఫ్లై యాష్ ఉంటుంది పైకి ఎగిరింది. అంతా ఈ అగ్నిపర్వతాల నుంచి వచ్చింది, మధ్యలో నుంచి లాభాల నుంచి వచ్చింది. ఆ ఫ్లై యాష్ ఆకాశం మొత్తాన్ని కొన్ని సంవత్సరాల పాటు అలా కప్పేసి, కొన్ని సంవత్సరాలు అసలు సూర్యుడు భూమికి తాకలేదు. సూర్యకిరణాలు తాకపోతే అసలు భూమి మీద మనిషి జీవించగలడా? టెంపరేచర్స్ ఆ రోజుల్లో -40 వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 10 degreesలో ఇలా ఉంటున్నాము, మైనస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, -5, 10 మైనస్లోకి ఒక స్టేజ్ దాటిపోతే ఏమవుతుందంటే మనం వెళ్ళగానే ఈ బ్లడ్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది, గడ్డగట్టిపోయి ఇన్స్టెంట్గా మనిషి చనిపోతాడు. గడ్డగట్టిపోతుంది బ్లడ్ అనమాట. -40లో 2-3 సంవత్సరాలు అలా ఉండిపోయింది. అసలు సూర్యరశ్మి భూమికి తాకలేదు. అది ఎప్పుడో జరుగుతుంది అలాగా. అది 75,000 years బ్యాక్. అది ఈ మధ్య సైంటిఫిక్గా కూడా కనుక్కున్నారు. ఏంటి అలా ఎగిరిన ఫ్లై యాష్ ఎక్కడో కడప డిస్ట్రిక్ట్లో ఎక్కడో ఒక చోట పడుంది. వీళ్ళు ఏదో ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు అన్నీ ఆనవాళ్ళు కనపడి దాన్ని డేటింగ్ చేశారు. ఎప్పటికి ఇదంతా అని చూస్తే 75,000 సంవత్సరాల క్రితం ఉందన్నమాట. అప్పుడు జరిగింది. ఆ గాలిలో ఎగిరి ఇక్కడ దాకా వచ్చి పడింది ఎక్కడిదో. అలాగా ఇప్పుడేంటి, ఇప్పుడు మనం ప్రస్తుతం కూడా అటువంటి ఎంతో చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉంది ప్రపంచం. అది దాంట్లోనూ కూడా మనం 20 నుంచి 30 దాకా అనుకున్నామా, దీంట్లో కూడా ఇప్పుడు మనం మిడిల్ పీరియడ్లో ఉన్నాం. కరెక్ట్గా 25కి వచ్చాం కదా. సో 25, 26 అనేది చాలా కష్టంగా ఉండబోతోంది. అంత ఆశాజనకంగా ఉండదు ఇది. అయితే నేను ప్రజల్ని భయపెట్టడం కోసం చెప్పట్లేదు. మామూలుగా మనకి శాస్త్రాల్లోనూ మనకు కనపడుతున్నది, మనకు దైవజ్ఞులు చెప్తుంది, మహాపురుషులు చెప్తున్నది, యోగులు సిద్ధులు చెప్తుంది, నేను చెప్తున్నాను. యోగులు సిద్ధులు వీడు చెప్తున్నా ఈ విధంగా జరగబోతుందని. ఈ 2 సంవత్సరాల్లో ఏంటంటే ప్రకృతి పరంగా మనకి ఈ భూకంపాలు ఎక్కువ అవటం కానీ, ఇలాగా తుఫాన్లు ఎక్కువ అవటం కానీ, నీటికి సంబంధించింది చాలా తీవ్రంగా ఉంటాయి. అగ్ని, నీరు ఈ 2 చాలా తీవ్రంగా ఉండి ప్రతి చిన్నదానికి ఫైర్ యాక్సిడెంట్స్ అయిపోవటం. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ ఓ పక్కన వర్షం కురుస్తుంటే ఓ పక్కన ఫైర్ యాక్సిడెంట్ అవుతుంటుంది. అటువంటివి కూడా మనం చూస్తాం అన్నమాట. అది ముఖ్యంగా 25, 26లో ఇంకా ఏంటి, ఎందుకు గ్రహాల ప్రభావం అలా ఉండి అసలు కాలం అలా ఉంటుంది ఈ పీరియడ్ అంతా. ఇలా 20, 28 దాకా మనకి ఇలా వెళుతుంది. 28 తర్వాత పరిస్థితులు చక్కబడతాయి, చాలా చక్కబడతాయి. అయితే ఈ టైంలో ఏంటి, భారతదేశం మాత్రం కొంచెం రక్షింపబడుతూ ఉంటుంది. భారతదేశం మాత్రం మనం ఇది కర్మభూమి కాబట్టి వేల సంవత్సరాలుగా సాక్షాత్తు భగవంతుడే
వేసిన రూపాయి ఎన్నో రూపాయలు తీసుకుని తిరిగిన భూమి, ఎంతో మహానుభావులు నడియాడిన భూమి కాబట్టి ఇది కొంచెం రక్షింపబడుతుంది. కానీ మనకి యూరోపియన్ కంట్రీస్ కానీ ఒక అమెరికా కానీ ఈ దేశాలన్నింటినీ బ్రిటను, రష్యా, ఈ చైనా, ఈ దేశాలన్నీ ఎంతో ఎఫెక్ట్ కాబోతున్నాయి. అది వచ్చే 4-5 ఏళ్లలోనే మనం ఎన్నో చూస్తాం అటువంటివి. ఎస్పెషల్లీ అమెరికాలో అయితే డాలర్ చాలా తగ్గుతుంది, డాలర్ వాల్యూ చాలా తగ్గటం. అమెరికాకి ఇప్పుడు ఉన్నంత ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల క్రితం అమెరికా అంటే నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అనుకున్నట్టు ఉండేది. ఆ స్థితి నుంచి తగ్గుతా వస్తుంది, ఇంకా వచ్చింది. అండ్ భారతదేశం 2030 వచ్చేటప్పటికి ప్రపంచంలో నెంబర్ 1 అయిపోతుంది. 5-6 ఏళ్ళేటప్పటికి. అండ్ చైనాలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఈరోజు చైనా ఎన్నో విధాలుగా ప్రపంచాన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది, అందరూ చూస్తున్నారు. బట్ ఇవంతా మార్పు వస్తుంది, చాలా మార్పు వచ్చి వాళ్ళలో చైనాలో అసలు ఏంటంటే ప్రజలే తిరగబాటు చేయటం అటువంటిది కూడా జరుగుతుంది అక్కడ అనమాట. అండ్ అమెరికాలో ఎకానమీ చాలా దెబ్బతింటుంది వచ్చే సంవత్సరం. వాళ్ళ ఎకానమీ చాలా దెబ్బతిని దానివల్ల ఇండియా ఏంటి, మనకి ఇండియన్స్ ఎంతోమంది ఉన్నారు అమెరికాలో. వీళ్ళల్లో చాలామంది ఇండియాకి వచ్చేస్తారు. ఇప్పటికే చాలామంది ఇప్పుడే రావటం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలామందికి వ్యక్తిగతంగా కూడా అప్పుడప్పుడు చెప్తూ వస్తున్నాను, రాబోయే 4-5 సంవత్సరాల్లో అమెరికా అనేక రంగాల్లో డౌన్ అవుతుంది అండ్ భారతదేశం విపరీతంగా పుంజుకుంటుంది. మీరు ఎప్పుడు కూడా మనం ఏదైనా రావటం అనేది అన్షెడ్యూల్డ్గా రావటం వేరు, ప్లాన్డ్గా రావటం వేరు, అంతే కదా. ఏదో నీకు ఉన్నట్టుండి గబుక్కుని ఉద్యోగం పోగొట్టేసుకుని నానా కష్టాలు పడి వచ్చే కంటే ఒక ప్లాన్డ్గా చేసుకుని వస్తే ఆ తర్వాత నువ్వు ఇక్కడ బాగా అడ్జస్ట్ చేసి సెటిల్ అవ్వగలుగుతావు. సో వచ్చే 25-26లో ఎంతో అమెరికా ఎకానమీ దెబ్బతింటుంది. అది మనం జనవరి-ఫిబ్రవరి నుంచి చూస్తాం. అండ్ యుఎస్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇండియా రావడానికి ప్రయత్నిస్తారు. అది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అక్కడ గవర్నమెంట్ మారుతుంది, రేపు ఎలా ఉంటుందో పరిస్థితి లేదు, అందరికీ అన్సర్టెంటీ. ఇది జనరల్ చూస్తున్నాం. సామాన్యం ఏంటి, మనం ఒక ఆధ్యాత్మిక పరంగా జ్యోతిష పరంగా ఇలా చెప్తున్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాలు చాలా కష్టతరమైన పరిస్థితిలోనే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచానికి కష్టంగా ఉండి ఇలా గ్రహాలు ఇందాక అనుకున్నట్టు మనం ఇప్పుడు గ్రహాలు అనుకూలించినప్పుడు ఎన్ని యజ్ఞాలు యాగాలు ఏం చేసినా అంత ఫలితం ఉండదు దానివల్ల అంటున్నాం కదా. ఇటువంటి సమయంలో మళ్ళీ మనుషుల్ని కాపాడేది ఒక్కటి ధర్మంగా ఉండటం, దానం అన్నమాట. దానం కాపాడినట్టు ఏది మనిషిని రక్షించదు. మనకి అది కూడా ఏంటి, నువ్వు ఎక్కడో ఏదో ఢిల్లీలో ఉన్నదో ఏదో బాంబేలో పెద్ద ట్రస్టులు ఉంటాయి, వాళ్ళకి దానం చేయడం కాదు, వాళ్ళకి ఎలా బోల్డ్ ఉంటుంది. మన కంటి ఎదురకుండా అంటే మన కంటి ఎదురకుండా మన పని మనుషులు, మన దగ్గర పనిచేసేవాళ్ళు, తోటి వాళ్ళకి కంటి ఎదురకుండా ఉన్న వాళ్ళకి మీకు తోచినంతలో అంటే మీకు వీలునంతలో సహాయం చేయండి. అది మిమ్మల్ని చాలా కాపాడుతుంది. ఈ వచ్చే సంవత్సరం మీరందరూ చూస్తారు, ఇటువంటి కష్టాల్లోంచి అన్నింటినీ కూడా ఎవరైతే ధర్మంగా ఉంటున్నారో వాళ్ళని ఇవేమి చేయవు, ఏమి చేయదు ధర్మం. మళ్ళీ ధర్మం అంటే ధర్మం వేరు, భక్తి వేరు. ఇందాక చెప్పాను నేను మీకు. భక్తిలో కూడా రకమైన ఒక మూఢభక్తిలాగా వెళ్ళిపోయి అలా ఎక్స్ట్రీమ్ పూజలు అవన్నీ భగవంతుడు చెప్తున్నాను కదా, మనస్ఫూర్తిగా ప్యూర్ మనస్సుతో ఒక్క నమస్కారం పెట్టినా అన్నీ అనుగ్రహిస్తాడు ఆయన మనకి. ఈ మనిషి సోల్ ఎంత ప్యూరు, ఈ ఆలోచన ఎంత శుద్ధంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, చక్కగా వీడు ఎలా ఉన్నాడు, ఎంత ప్యూర్గా ఉన్నాడు, అవి అన్నమాట మంచితనం. ఇవి గనక అలవాటు చేసుకున్న వాళ్ళు, ఈ పంథాలో జీవించున్న వాళ్ళకి బయట గ్రహాల అనుకూలత ఇవన్నీ లేకపోయినా వాళ్ళంతగా బాధింపబడరు వాళ్ళు. కానీ ప్రజలందరూ కాస్త ప్రిపేర్డ్గా ఉండటం మంచిది. ఇప్పటి నుంచి మనం ఎప్పుడైతే కరోనా కింద ముందు చూసామో అటువంటివే కొన్ని రావచ్చు, ఇంకో రూపంలో రావచ్చు ఈసారి, వైరస్ లాంటివి. అప్పుడు అదొక టైప్ ఆఫ్ వైరస్ లాగా వచ్చింది, ఇప్పుడు ఇంకో రకంగా వచ్చి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లో వచ్చి అసలు ఒక 2-3 నెలల పాటు ప్రపంచాన్ని స్తంభించవచ్చు పూర్తిగా. మళ్ళీ కొన్నాళ్ళ పాటు మన భారతదేశానికి కూడా కొంచెం ఉంటుంది, కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది మనకు కూడా 2-3 నెలల పాటు. అలాగే ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఉంది కదా, ఇదంతా కూడా ఫిబ్రవరి నెలలో మనం చూస్తాం. ఒక 2-3 రోజుల పాటు అసలు ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం అలా కొలాప్స్ అవుతుంది. ఎక్కడ ఏది కొన్నాళ్ళు ఒకరోజు పనిచేయదు. బ్యాంకులు అన్ని కార్యకలాపాలు అలా ఆగిపోవాల్సి వస్తుంది కొన్ని గంటల పాటు.
మన మధ్య యుఎస్లో ఇట్లాగే అయ్యి ఫ్లైట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గ్రౌండ్ నుంచి ఫ్లైట్స్ టేక్అప్ చేయలేదు వాళ్ళు 2 hours పాటు. సిస్టంలో ఏదో ప్రాబ్లం వచ్చి ఒక్కసారిగా మనం అంత డిపెండ్ అయిపోయాం టెక్నాలజీ మీద. సో అటువంటి కష్ట పరిస్థితులు కూడా ఫిబ్రవరి ఆ టైంలో వస్తాయి మనకి, టెక్నాలజీ పరంగా వచ్చిన వాటి వల్ల కూడా అనమాట. అండ్ ఇంకా ఫైర్ యాక్సిడెంట్స్ ఒకటి, అందుకు నేను అందరికీ చెప్తున్నాను, ఫైర్ దగ్గర అంటే ఇండస్ట్రీస్లో ఉండేవాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుండండి ప్రతి విషయంలో. నీటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. మన వాళ్ళందరూ పిక్నిక్స్కి వీటికి వెళ్తుంటారే, ఇలా విహారయాత్రలకి వీటికి వెళ్ళేవాళ్ళు ఈ 2 ఏళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉందండి. ఎందుకంటే నీరు అగ్ని అనేవి విపరీతంగా ఇలా ప్రకోపిస్తాయి. ఎంత అంటే వాలటైల్గా ఉంటుంది అనమాట, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఆ మధ్య ఇప్పుడు కేదార్నాథ్ అట్టంతా వెళ్ళినప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, అది సడన్గా వచ్చింది. అలాగా ఈ నీటిలో కానీ వీటిల్లో కానీ సడన్ బర్స్ట్ అనమాట వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూడు ఈ మధ్య వింటున్నాం, 1 గంటలో ఏమిటి 1 నెల సరిపడా వర్షం 1 గంటలోనే పడింది. ఆ మధ్య ఒక చోట లండన్లోనూ ఎక్కడో అనమాట, ఆల్మోస్ట్ 1 సంవత్సరం పడే వర్షపాతం వాళ్ళకి 2 రోజుల్లో పడింది వాళ్ళకి. అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో మన వర్షం పడింది, వాళ్ళు ఊహించినట్టుగా ఎయిర్పోర్ట్ మొత్తం ఫ్లడెడ్ అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు అసలు 1 yearలో ఎప్పుడు పడలేదు అట్లా. అంత అలాగా ఇవన్నీ ఏంటి, నీటి కనెక్టెడ్ కదా వర్షం అంతా. అలా నీటికి సంబంధించినవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏంటి మరీ అడ్వెంచరస్గా వెళ్ళిపోవటం, ఈవినింగ్ టైమ్స్లో ఎస్పెషల్లీ ఈవినింగ్స్ చీకటి పడిన తర్వాత నీటి దగ్గరికి వెళ్ళటం అసలు చాలా ఎక్కువ ఉంటే మంచిది, వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇలాగే ఇటువంటి అలాగే ఏంటి కొంచెం చాలా వచ్చే సంవత్సరం ఏంటంటే మనకి కొంచెం ఈ కళల్లో కానీ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కొంతమంది అనారోగ్యాన్ని సడన్గా పాలన పడవచ్చు. అటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అనుకోకుండా అనారోగ్యం పడి పాల్పడవచ్చు అనమాట మనకి అలా. అండ్ టైం వస్తే అసలు నాకు అన్నాను కదా, కాలం కూడా సరిగా లేకపోవడంతో మామూలు ప్రజల్లో కూడా ఒక విధమైన అశాంతి, ఆందోళన, ఎప్పుడు పరస్పరం మనస్పర్ధలు, అన్నదమ్ములు, ఇటువంటి వైషమ్యాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అవి కొంచెం వీటన్నిటి వల్ల మనకి మనసుకి సంతోషంగా ఉండదు కదా, ఎవరికి ఆనందంగా ఉండలేరు మనుషులందరం. మనకి మామూలుగా ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, మిగతా అన్ని విధాలుగా బాగున్నా కూడా ఎప్పుడైతే మానసిక స్థితిలో ఇలా సరిగా లేవో దానివల్ల ఆనందం మనుషులో ఉండదు. సో దానికి కావాల్సిందల్లా ఎంతో సంయమనంగా ఉండటం. కాలం ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం తలొగ్గి ఉండాలన్నమాట. అన్నిటికీ గబుక్కున అహంకారం తెచ్చుకోకుండా కొంచెం తలొగ్గి, కాలమే ఇలా ఉంది కాబట్టి మనం అగ్రెసివ్గా ఉండకూడదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, నలుగురితో మంచిగా ఉండాలి, మనకు తోచిన సహాయం మనం చేస్తూ ఉంటే ఈ కాలం అప్పుడు దాటిపోతుంది. ఈ 3-4 సంవత్సరాలు దాటిందంటే అప్పుడు మళ్ళీ 28 తర్వాత చాలా మంచి పీరియడ్ చూడబోతున్నాం మనం, 2028. బట్ 25, 26 మాత్రం ఇవి కరెక్ట్ మధ్య పీరియడ్లో ఉన్నాం. ఇందా నేను చెప్తున్న దాంట్లో మధ్య పీరియడ్లో ఉన్నాం కదా మనం. సో మధ్య పీరియడ్లో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇందాక అసలు భూకంపం అనేది మనం ఎప్పుడు ఎరగం. మనం హైదరాబాద్కి ఇప్పుడు వరంగల్ ఆ ములుగు ఏరియాలో వచ్చింది కదా, అది కూడా ఇంత ఆల్మోస్ట్ ఎంతో 5.3 ఏదో వచ్చింది. అంత అసలు ఎప్పుడు మనం ఎరగం అటువంటిది. ఇటువంటివి అక్కడక్కడ జరుగుతాయి రాబోతే సంవత్సరాలు. కొంచెం ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కొన్ని ఎక్కువ అవుతాయి, ఇటువంటివన్నీ జరగబోతాయి అన్నమాట. కానీ వీటిని ఇప్పుడు మనం పూర్తిగా వాటి నుంచి మనం ఎవరికి వాళ్ళు మన రక్షణ మనం చేసుకోవాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం. అంటే ఏంటి, అన్లెస్ ఎసెన్షియల్ అయితే తప్పితే ట్రావెల్స్ కానీ అండ్ ఊరికి ఏదో కాలక్షేపానికి అలా పిక్నిక్ లాగా వెళ్ళిపోయి విహారయాత్రలకు వెళ్ళిపోదాం అని అనుకోవటం కానీ, వాటర్కి నీటికి సంబంధించిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండితే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. అంత తప్పితే అలానే ఏంటంటే భయపెట్టదలుచుకోవాలి అందరినీ. జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి, ధర్మంగా ఉండండి. అప్పుడు
ప్రశాంతంగా మీ జీవితం మీరు ప్రశాంతంగా సాగుతుంది. మీ నలుగురికి సహాయం చేస్తే దానివల్ల పాజిటివిటీ వచ్చి ఈ సమాజంలో కూడా పాజిటివిటీ కాస్త వచ్చి నలుగురు బాగుంటారు. నలుగురు బాగుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వేవ్స్ పెడతాయి కదా, దానివల్ల అందరం బాగుంటాం, మనం అందరం బాగుంటాం. కాలం ఇలా ఉండబోతోంది కాబట్టి నేను ఇంకోటి ఏంటంటేనమ్మా, ఇలాగ చెప్పాను కదా 400 yearsకి 500 yearsకి మనకి ఇటువంటి పీరియడ్స్ వస్తూ ఉంటుందని. అయితే ఇట్లా ఎప్పుడు కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే ప్రతి కాలంలో కూడా ఎప్పుడు కంటిన్యూస్లీ సృష్టి మొదటి నుంచి కూడా అనమాట, ప్రతి కాలంలో కొంతమందిని మహాపురుషుల్ని భూమి మీద పెడుతూ ఉంటాడు. వాళ్ళు ఈ లోక కళ్యాణం కోసం మాత్రం వస్తారు. మనం ఇప్పుడు ఒక మహావతార బాబాజీ అని, రమణ మహర్షి అని వింటుంటాం కదా. వీళ్ళందరూ ఏంటంటే సృష్టి సక్రమంగా జరగడానికి వచ్చిన ఒక టైమ్స్లో మహాపురుషులు. వాళ్ళల్లో కొంతమంది బాహ్యంగా ఉంటారు, కొంతమంది గుప్తంగా ఉంటారు. అంటే కొంతమంది బయట మనకి కనపడతారు, కొంతమంది కనపడకుండా మనకి హిమాలయాస్లోను ఇంకెక్కడో మౌంటైన్స్ రేంజ్లోను వాళ్ళు ఏదో తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇలా కష్ట సమయాలు వచ్చినప్పుడు వాళ్ళ ధ్యానంతో దాంతో ఈ సృష్టి సర్వనాశనం కానికుండా రక్షిస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడే ప్రళయం వచ్చేసి ప్రపంచం అంతా ఇదైపోయి కొన్ని కోట్ల మంది అటువంటి నష్టాలు జరగవు. ఏదో ఏంటి ప్రపంచ యుద్ధాల్లాగా వచ్చి కొన్ని కోట్ల జన నష్టం అనేది ఏమి జరగదు. ఇప్పుడేమి టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నాము. కొన్ని ఇలాగా ప్రకృతి విపత్తులు ఇలా వస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ. ఇటువంటివి మాత్రం వీళ్ళు ఇలా ఎప్పుడూ కూడా ఒక 400 మంది ఉంటారు భూమి మీద, రకరకాల చోట్ల. ఇక్కడనే కాదు, ఇక్కడ ఇంకో దేశంలో ఉండొచ్చు, ఇంకో దేశంలో ఉండొచ్చు, హిమాలయాల్లో ఉండొచ్చు, లేదా అమెరికాలో ఎక్కడో మౌంటైన్స్, స్విట్జర్లాండ్ మౌంటైన్స్లో ఉన్నారు, కొంతమంది జపాన్లో మౌంటైన్స్లో ఉన్నారు, ఇండోనేషియాలో మౌంటైన్స్లో ఉంటారు. ఎక్కడో వాళ్ళు ఏదో జాతుల్లో పడతారు, అసలు వాళ్ళ గురించి తెలియని కూడా తెలియదు అనమాట. కానీ వాళ్ళ వల్ల ఈ సృష్టి అంతా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, మరీ సర్వనాశనం కాకుండా కాపాడబడుతుంటుంది. భగవంతుడు ఇలా పంపిస్తుంటాడు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా. ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, ఎప్పుడైతే అంత హైయెస్ట్ లెవెల్ కంటే దగ్గరలో ఉన్న డ్యామ్స్, రిజర్వాయర్స్ అన్నీ బ్రేక్ అవుతాయి. రిజర్వాయర్ డ్యామ్ కనుక బ్రేక్ అయితే ఆ వాటర్ అలా గషప్ అయ్యి విపరీతంగా అయిపోయి కొన్ని వేల గ్రామాలను ముంచుకుంటూ వెళ్ళిపోతుంది ముందుకు నీడు ఒక్కసారిగా. అటువంటివి కాకుండా నీకు 5 దగ్గరే ఆగిందంటే జస్ట్ ఆ ప్రకంపనలు లాగే. అది కూడా ఏంటి, ఒక మహానుభావుడు కేవలం సంకల్పంతో ఆ రోజు రాత్రి అట్లా ఆపాడు అక్కడ దాన్ని. అది వెళ్ళవలసిన దాన్ని ఇంకా హయ్యర్ అవ్వాల్సింది గబుక్కుని ఇట్లా ఆపాడు దాన్ని. అది కూడా వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళు ఏదో పూజ యజ్ఞం ఏమి చేయరు, కేవలం సంకల్పం మాత్రమే. అంటే ధ్యానంలో వాళ్ళకి గ్రహిస్తారు ఇప్పుడు ఇదిగో ఇది ఇలా జరగబోతోంది అక్కడ అని. ఒక్కసారి సంకల్పం చేసుకోగానే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే కాస్మిక్ ఎనర్జీ అంత ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో చోటు ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఏమిటి, ఇదంతా ఎనర్జీనే వస్తుంది. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎనర్జీ అనమాట. కింద ప్లేట్స్ కదులుతాయి, ఆ ప్లేట్స్ స్టెబిలైజ్ అయినప్పుడు విపరీత ఎనర్జీ పైకి వచ్చేస్తుంది. రావడంతో డిస్టర్బ్ అవుతుంది, ఇదంతా కూడా బ్రేక్ అయిపోవడం ఇదంతా అంటారు. సో వాళ్ళు ఎక్కడో ప్రదేశంలో మనకి తెలియదు, కనపడరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమంటాం, వాళ్ళకి పబ్లిసిటీ, డబ్బులు, దానం ఇవే కాదు. వాళ్ళు వచ్చిందే సాక్షాత్తు భగవంతుడే వాళ్ళని పంపిస్తాడు ఈ ప్రపంచానికి సర్వనాశనం కాకుండా ఇలా కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కాపాడుతూ ఉండడం కోసం, బ్యాలెన్స్ చేయడానికి కాపాడుతున్న కోసం. వాళ్ళ సంకల్ప మాత్రంలోనే మన ఒక మహానుభావుడు జస్ట్ ఆ సంకల్పం చేసి దాన్ని ఇట్లా అన్నాడు అంతే, అక్కడితో ఆగిపోయింది. అది లేకపోతే ఇంకా ఎక్కువ వెళ్ళాల్సింది అసలు ఆ రోజు. ఇది ఈ మహానుభావులు అక్కడక్కడ ఉండి ఇప్పటికీ ఈ కాలంలో కూడా కాపాడుతుంటారు. అందుని మరీ సర్వనాశానికి వెళ్ళదు. కానీ అసలు జనరల్లో నేచర్లో ప్రకృతి సిద్ధం ఇలాగా జరుగుతూ ఉంటుంది. మధ్య మధ్య టైమ్స్లో మనం ఒకటి వింటాం చూడు, ఒక టైంలో ఏంటి శ్రీరంగంలో శ్రీ వైష్ణవుల్ని కొన్ని వేల మందిని చంపేశాడు అప్పుడు రాజు, అసలు విష్ణువుని పూజించడానికి వేదని. అవన్నీ చాలా దారుణమైన టైమ్స్, అటువంటి కాలాలు అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఇలా అటువంటి ఒక కాలంలో ఉన్నాం. ఎంతో దురదృష్టకర కాలం, కష్టమైన కాలం ప్రపంచానికి. దీనికోసం ఇందాక నేను చెప్పిన మహానుభావులు ఎలా చేస్తున్నారో, మామూలుగా ఉండే మనకి తెలిసిన మహాపండితులు కానీ, ఈ పీఠాధిపతులు కానీ, వీళ్ళందరూ కూడా నిత్యం ఎంతో ప్రార్థన చేస్తున్నారు భగవంతుని, ఆయన దీన్ని కాపాడని. అండ్ నేను మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటి, మీరందరూ కూడా
రోజు పొద్దున్న లేచి స్నానం చేసినప్పుడు దేవునికి ఒక్క నమస్కారం పెట్టుకోండి. పూజలు ఏమక్కలే, ఒక్క నమస్కారం పెట్టుకుని నాయన మాకున్న పుణ్యంలో నిన్ను ఒక్కటి కోరుకుంటున్నాం, అందరినీ చల్లగా చూడు అని. అప్పుడు ఏంటంటే సమాజం మొత్తం ఇలా ఎప్పుడైతే కోరుకుంటుందో దానికి ఎంతో బలం వస్తుంది. బలం వచ్చి దానివల్ల ఈ విపత్తులన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో ఇలా నిత్యంగా పూజ చేసుకునే వాళ్ళందరూ మీ పూజలో కొంచెం పుణ్యం ప్రపంచానికి సమాజానికి ధారపోయండి. ఏ పూజ అలవాటు లేని వాళ్ళైనా దాన ధర్మాలు చేయండి, దానివల్ల మీ పుణ్యం వస్తుంది. దానివల్ల మీరు ఒక్క నమస్కారం పెడితే చాలు. భగవంతుని నమస్కారం కూడా అక్కర్లే, ఒకసారి తలుచుకుంటే మన పల్లె మనం పడిపోతున్నా తలుచుకుని నాయన ఇవి ఇప్పుడు వింటున్నాం కదా, మనం ఇలా ఎన్నో చోట్ల వింటున్నాం కదా, ఇవన్నీ కూడా అంతగా రానియకుండా కాస్త సృష్టిని కాపాడుతుంటే నువ్వు అని ఒక్క నమస్కారం పెట్టుకుంటే తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. వాటికి స్ట్రెంగ్త్ ఉంటుంది. అందులో ఎక్కువ మంది ఎప్పుడైతే ఒకే పాజిటివ్ ఆలోచన చేస్తారో దానికి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఒక్కోసారి మనం చూడు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళంటే అంత దేశానికి ప్రాణం అనుకో, వాళ్ళకి ఏదో పెద్ద అనారోగ్యం కలుగుతుంది అనుకో, వీళ్ళందరూ దేశం అంతా పూజలు చేసేస్తారు. అండ్ మనసులో కూడా కోరుకుంటారు, అయ్యే పాపం ఈయన చాలా మంచివాడు, ఇలా అయిపోయింది ఏమిటి, కోలుకోవాలి తొందరగా. సో ఈ సామూహికంగా ఇంతమంది కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి ఆ మనిషి దాంట్లో బయటపడతాడు. అది చూస్తూ ఉంటాం, పవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వచ్చే సంవత్సర కాలం అందరినీ నేను మరీ ప్రార్థిస్తున్న విషయాలు అంతే. సంయమనంగా ఉండండి. ఎటువంటివి ఏదైనా గబుక్కని జరుగుతున్నా గబుక్కని తొట్టుపాటు పడిపోయేదని అలా మాట్లాడటం కాదు. వీలున్నంతగా మీకు తోచినంతలో దగ్గర వాళ్ళకి సహాయపడండి, దానం చేయండి. అండ్ రోజు ఒక్కసారైనా భగవంతుని తలుచుకుని ఎవరినైనా సరే, మీకు ఎవరి మీద నమ్మకం ఉందో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపానికి మనం ఆకర్షింపబడతాం అన్నమాట. ఆ రూపాన్ని తలుచుకుని నాయన ఈ సృష్టిని చల్లగా చూడు అని చెప్పి ప్రార్థన చేస్తే తప్పకుండా దాని ఫలితం ఉండి మన కుటుంబాలు బాగుంటారు, సమాజం మొత్తం బాగుంటుంది అనమాట. కొంచెం తగ్గుతుంది ప్రభావం. అట్లీస్ట్ ఎంతో ఇప్పుడు ఒక 1000 జన నష్టం జరిగే చోట నీకు 500 జరిగినా చాలా తక్కువైనట్టే కదమ్మా, సగానికి సగం తగ్గినట్టు మనకి. అది కాపాడబడుతుంది అనమాట. బట్ జనరల్గా కొంచెం కష్టమైన పీరియడ్ ఇంతకుముందు సంవత్సరాలతో. బట్ ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ ఎకానమీ వైజ్ ఇండియా బాగా పైకి వస్తుంది. ఎకానమీగా మనకి బాగా వస్తాం. 28, 29 అప్పటికి వెళ్ళేటప్పటికి ఇండియన్ ఎకానమీ చాలా బాగా వస్తుంది. చాలా అసలు 30, 32 వెళ్ళేటప్పటికి మళ్ళీ నెంబర్ 1 స్థానానికి వెళ్ళి ప్రపంచంలోనే నెంబర్ 1కి వెళుతుంది. ఇప్పుడు మనం 3ర్డ్కి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు నెంబర్ 1కి కూడా వెళ్ళిపోతున్నాం తర్వాత అనమాట. ఫస్ట్ అండ్ అమెరికాలో మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఇది కొంచెం కష్టం అనిపించినా నేను చెప్తున్న మాటలు ఇప్పుడే చూస్తున్నారు అక్కడ, అన్సర్టనిటీస్ అందరూ చూస్తున్నారు. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ ఉండబోతుంది అనమాట అక్కడ. అందుకని కొంచెం ప్లాన్ చేసుకుని వద్దాం అనుకున్న వాళ్ళు చక్కగా రావచ్చు. ఇండియా ఎంతో మళ్ళీ ఒక వైభవంకి వెళ్ళబోతుంది. ఇండియా 20, 30, 20, 30 వచ్చేటప్పటికి ఒక వైభవానికి వెళ్ళిపోతుంది. ఎక్కువగా ఇంత ముందు పోల్చుకుంటే ఎవడు వెళ్తాడులే అనుకునేటట్టుగా ఉండే జనం ఇప్పుడు ఆలయ దర్శనాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నారు. ఎంత దూరం ఏంటి అనేది కూడా చూడకుండా. అదేవిధంగా పూజలు కానీ హోమాలు కానీ ఎక్కువగా చేస్తున్నారు. ఇంత చేస్తున్నాము అంటే భగవంతుడు కూడా మనందరినీ రక్షించాలి. కానీ ఈ ప్రళయాలు, ఈ జల ప్రళయాలు, విపత్తులు, భూకంపాలు, హింస, ఏకంగా ఆలయాల పైన కూడా హింస జరిగే దాడులు జరిగే పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎందుకు ఇలా అవుతుందంటారు? ఉన్నది కరెక్టే. ఇంతకుముందు కంటే ఇప్పుడు చూస్తే భక్తి బాగా ఎక్కువైంది. అసలు ఏ ఆలయంకి వెళ్ళినా మనకి ఎక్కడ దర్శనం లభించదు. అన్ని చోట్ల క్రికెట్లు ఆడుకుంటూ ఉంటాయి. విపరీతమైన జనం మనకి. ఒకప్పటికి ఇప్పటికీ మనం చూస్తున్నాం. మనం ఒక 30-40 ఏళ్ల క్రితం చూడనివి ఎన్నెన్నో అన్యాయాలు, దుర్మార్గాలు అండ్ ఈ క్రైమ్, మానభంగాలు, ఎంత హింస పెరిగిపోయింది బయట ప్రపంచంలో. అవినీతి పెరిగిపోయింది. ఎక్కడ అసలు ధర్మం అనేది ఉండట్లేదు. చాలా దారుణమైన పరిస్థితులు చూస్తున్నాం. నేచర్లో కూడా అనమాట. ఏంటి భూకంపాలు, మొన్నటి ఇందాక పెద్ద పెద్ద సైక్లోన్లు, ప్రళయాలను అంటున్నామే, ఇటువంటివి ఇలా రావటం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి బాగా మనకి. మళ్ళీ చూస్తే నీకు భక్తి అనేది విపరీతంగా పెరిగిపోయింది జనంలో. విపరీతంగా అసలు నువ్వు ఏ గుడికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు జనమే. అక్కడ ఏదైనా కొత్తగా గుడి వచ్చింది ఏమన్నా చెప్పారంటే ఇంక అసలు విపరీతంగా అక్కడ జనం వెళ్ళిపోతా, కొన్ని లక్షల మంది వెళ్ళిపోవటం. అసలు అది మనం ఏమనాలో తెలీదు, అలా వెళ్ళిపోవటం అంత జరుగుతుంది. అలా అని చూస్తే మళ్ళీ ఏమన్నా తగ్గుతున్నాయా అంటే మరి అంత జరుగుతున్నప్పుడు ఇవన్నీ మనకి కొంచెం
ఏమంటాం నేచర్లో కూడా చక్కగా ఉండటం, మార్పులు రావాలి కదా, కాస్త పాజిటివిటీ అనేది మనకి బాగుండాలి కదా. ఆ పాజిటివిటీ మాత్రం ఉండట్లేదు, ఇవి మాత్రమే చూస్తూనే ఉన్నాం మనం. సో ఎప్పుడు ఏంటంటే భక్తి అనేది కేవలం భక్తి మాత్రమే కాదనమాట. భక్తితో పాటు ధర్మం అనేది కలిసి ఉండాలి మనకి. ఓకే, ధర్మం లేకుండా ఊరికినే మనం అదే మార్గంలో వెళ్ళిపోతూ ఏమిటి కొన్ని అసలు ఒక రొటీన్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమిటి ఆ గుడికి వెళ్ళటం అనేది కానీ, ఈ యజ్ఞాలు యాగాలు అన్నవి కూడా ఒక రొటీన్ సిస్టమ్స్లా కాకుండా దానికి ధర్మం కూడా కలిసి ఉన్నప్పుడే దానికి అంత విలువ అది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఒకటి చెప్పాలంటే నీకు, మనం ఒక 40-50 ఇప్పుడు చూడు చాలా చోట్ల మనం వింటున్నాం ఏంటి, ఇక్కడెక్కడ యజ్ఞం చేస్తున్నారు, యాగం చేస్తున్నారు, శతకుండాలతో చేస్తున్నారు, సహస్రకుండ యాగం జరుగుతుంది, ఇన్ని చోట్ల ఇన్ని జరుగుతున్నాయి కదా. ఇదే మనం 30-40 ఏళ్ల క్రితం అసలు ఎక్కడ వినేవాళ్ళం మనం? ఎక్కడ మన చిన్నప్పుడు చాలా తక్కువ, ఎక్కడో ఏదో రాజులు చేశారు, ప్రపంచ దేశం బాగు కోసం చేసేవాళ్ళని చెప్పి మనం వినేవాళ్ళం. ఏదో మహారాజు తలపెట్టి చేశాడని చెప్పి వినేవాళ్ళం. వేరే ఇప్పుడు ప్రతి నెల మనం ఎన్నో చోట్ల జరుగుతూనే ఉన్నాయి, అన్ని చోట్ల ఇంత జరుగుతున్నా కూడా మరి మామూలుగా ఏమి ఉండాలి, ఆ రోజుల్లో దేశం బాగోవడం కోసం చేస్తే దానికి ఫలితం వచ్చి వెంటనే దేశం అంతా చక్కగా ఉండేది, ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఉండేవాళ్ళు అప్పుడు కదా. కానీ అదే ఇప్పుడు కాలంలో ఏమవుతుంది, మనకి ఇన్ని జరుగుతున్నా ఏంటి ఎప్పుడు వింటుంటాం మనం, ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది, ఇంకో హైదరాబాద్లో 4-5 చోట్ల జరుగుతుంది, మళ్ళీ విజయవాడ జరుగుతుంది, ఇంకో ప్లేస్లో. అసలు ఇది ఆంధ్రప్రదేశ్ అని కాదు, మన ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాలనే కాదు, నువ్వు కర్ణాటకలో తమిళనాడు ఎక్కడ తీసుకున్నా అక్కడ దేశంలో ఎన్నో చోట్ల యజ్ఞాలు యాగాలు విపరీతంగా వింటున్నాం. అయినా ఇప్పుడు వింటున్నంత దుర్ఘటనలు అసలు మనం సునామీ అనేది మనం చిన్నప్పుడే మనం విని ఎరగం మనం కదా. ఎప్పుడు వినగం. అసలు భూకంపాలు అనేవి కూడా ఇంత ఇప్పుడు విని ఎరగం. ఇటువంటివన్నీ ఇవన్నీ ఆ రోజుల్లో లేవు. కానీ ఈరోజు ఇంత ఎత్తున జరుగుతున్నా ఎందుకు ఉండట్లేదు అంటే, జనరల్గా సామాన్యంగానే ఎప్పుడైతే ప్రజల్లో ధర్మం అనేది నశిస్తుందో, వీళ్ళు ఇంత ఎత్తున చేస్తున్నా కూడా అది సరిపోవట్లేదు అనమాట. అది ఏంటంటే ధర్మం అంతగా తగ్గిపోయింది ఈ రోజుల్లో. ప్రతి వాళ్ళకి కూడా ఏమిటి అందుట్లో కొన్నాళ్ళకి ఇప్పటికీ కంపేర్ చేస్తే జనంలో ఎఫోర్డబిలిటీ రావటం, అండ్ నీకు ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్ని రావటం, అవైలబిలిటీ ఉండటం, వెళ్ళడం అన్నిటికీ ఈజీ. ఆ రోజుల్లో ఏంటి అసలు జీవితం మొత్తంలో తిరుపతి ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు ఉండేవాళ్ళు, అసలు చూసేవాళ్ళే ఎంతమంది, మా జన్మకు ఒక్కసారి చూస్తే చాలా ఉంటున్నట్టుగా ఉండేది. ఈ రోజుల్లో అసలు కొన్ని అనకూడదు కానీ మనం కొంతమంది ఏదో విహారయాత్రలకు వెళ్ళి వచ్చేస్తున్నారు. అన్ని ప్లేసులు కూడా పిల్గ్రిమేజ్ ప్లేసెస్ కూడా అదొక పిక్నిక్ స్పాట్లా తయారైపోతాయి మనకి అనమాట. సో జనరల్గా ఏంటంటే మామూలుగానే బయట నీకు ధర్మం అనేది చాలా తగ్గిపోయినప్పుడు ఈ గ్రహాలు కూడా అనమాట. మామూలుగా మనం ఏం చేసేవాళ్ళం ఇంతకుముందు కాలంలో, ఎవరికైనా ఏదైనా అనారోగ్యాలు ఏదైనా వచ్చినప్పుడు మనం పురోహితుని సంప్రదిస్తే దీన్ని జపం చేయించండి, గ్రహాలు శాంతి చేయించండి అని చెప్తారు కదా, వింటుంటాం కదా మనం. సో చేయించడం వాళ్ళకి వెంటనే బాగుండటం జరుగుతుంది. కానీ ఏంటి, ఎప్పుడైతే గ్రహాలే అసలు అనుకూలించిన పరిస్థితుల్లో ఉంటాయో మనకి, అప్పుడేమవుతుంటే ఇవన్నీ కూడా మనకి అంత పనిచేయమన్నమాట. వీటి ఎఫెక్ట్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది మనకన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, జనంలోని ప్రజల్లో ఎప్పుడైతే ధర్మం అనేది చాలా తక్కువగా ఉందో మనం చూస్తున్నాం. ఎన్నిటికీ ఆస్తులు తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు, ఇది ప్రతి దానికి అంతా కూడా టువర్డ్స్ మనీ ఓరియంటెడ్గా ప్రపంచం అంతా పరిగెత్తిపోతున్నారు. సో అసలు ధర్మే లేనప్పుడు, ధర్మం ఇంతగా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంత ఎత్తున ఇన్ని యజ్ఞాలు యాగాలు ఇన్ని చేస్తున్నా కూడా మనకి వాటి వల్ల కూడా అయినా కూడా సరిపోవట్లేదు అనమాట. ఇంత చేస్తున్నా కూడా ఎందుకు, అసలు ప్రజల్లోనే ధర్మం ఇదే. ప్రజలే కాకుండా ఏంటి, సామాన్య ప్రజలు అంతే కాకుండా మహా పండితులు లాంటి వాళ్ళు, మనం అనకూడదు కానీ ఒక్కోసారి కొన్ని పీఠాధిపతులు లాంటి అన్నవాళ్ళు, ఎంతో ధర్మం వాటిల్లో చాలా హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఏమంటాం, ఈ లౌకిక పరంగా విషయాలు వాళ్ళు మాట్లాడటం కానీ, ఈ వీటిల్లో
నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏదో ధార్మిక ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఇంకా పెరగాలి, ఇంకా పెంచుకుంటూ పోవాలి, ఇది ఒక తాపత్రయంలో పడిపోవటం అనమాట. తెలియకుండా లౌకిక లౌకిక ప్రపంచంలోకి పడిపోతూ వస్తున్నారు. ఇది మనకి 50-60 ఏళ్ల క్రితం ఇట్లా ఉండేది కాదు. అలాగా ఉండేటప్పటికి అసలు ధర్మం అనేది నలుగురికి చెప్పాల్సిన వాళ్ళు, మంచి మార్గం వాళ్ళు కూడా ఒక్కోసారి అది ఎందుకు జరుగుతుంది, ప్రస్తుతం ఈ ప్రపంచం అంతా ఒక టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నాం అనమాట మనం. సో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. దానివల్ల ఇలా అవుతుంది అనమాట. మాట్లాడిన మనం ఈ కొద్దిసేపట్లో మీరు చాలా రకాలుగా ధర్మం 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 అని మాట్లాడడం జరిగింది. అంటే మనం ఎన్ని పూజలు ఇంత భక్తితో చేసినా కూడా ఫలించట్లేదు అని అంటే మనం ధర్మ ప్రకారంగా చెయ్యట్లేదు కాబట్టి ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి అని చెప్పి. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న పురోహితుల స్థాయి ఉన్న వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మామూలు జనాలకు ఏమైపోయింది అంటే అసలు ఏంటి ధర్మము, ఎవరికి తోచిన రకంగా వాళ్ళు చెప్తున్నారు, అసలు మేము ఏం పాటించాలి, ఏం ఆచరించాలి, ఇంకా మాకు కొత్తగా ఒక క్వశ్చన్ మార్క్ లో పెట్టేస్తున్నారు అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అసలు ఏంటి గురుగారు ధర్మం అంటే? అవునమ్మా, నువ్వు అన్నట్టు అందరూ అంటారు ప్రతి చోట ఇదే మాట్లాడుతున్నారు సార్, అందరూ ఇదే అంటున్నారు, ధర్మంగా ఉండండి ధర్మంగా ఉండండి, ఎవరు చెప్పినదే చెప్తున్నారు, ఎక్కడ మనకి ధర్మం కనపడుతోంది, ఎవరు ధర్మంగా ఉండట్లేదు ఇట్లా అంటుంటున్నారు. కానీ అసలు ఏమిటి నిజంగా ధర్మం అనేది ఏమిటి, ధర్మంగా ఉండటం అంటే ఏమిటి, ధర్మంగా ఉండటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయా, ధర్మంగా ఉండటం వల్ల పుణ్యం వస్తుందా, అసలు ధర్మంగా ఉండటం వల్ల ఈ ప్రారంధ కర్మలు కూడా తొలగిపోతాయా, ధర్మంగా ఉండటం వల్ల మాకేమిటి ఎంత అది కనిపిస్తుందా అసలు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అండ్ అందరూ చెప్తున్నారు కానీ ధర్మంగా ఉండటం అంత తేలిక కాదు కదా, అండ్ ధర్మంగా ఉండటం అనేది ఎంతో కష్టమైన విషయం కదా అని చెప్పి అంటుంటారు. ఇందాక ఇప్పుడు నువ్వు అనుకున్నామే మనం ఇన్ని చోట యజ్ఞాలు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అని చెప్పేసి, అయినా కూడా ఒకటి వాళ్ళు చేస్తున్న చోట్ల ఎంతో నియమనిష్టలతో ఎంతో పద్ధతిగా వైదిక పరంగా అన్నీ జరుగుతున్నాయి, కాదంటలేదు, దాంట్లో మనం ఏమి కానీ అంత చేసినా కూడా ఇలా పరిస్థితి ఉందంటే మామూలుగా ప్రస్తుతం సృష్టి పరిస్థితే ఇంత ఇదిగా ఉందన్నమాట. ఏంటి, మనుషుల్లో విపరీతమైన ఈ కలి మాయ కప్పేసేసి అంత ఇప్పుడు ఏంటి వీలున్నంత సంపాదించేసేయాలని, మనం ఈ బతుకుంటే 70-80 ఏళ్ళకి ఇన్ని 100 కోట్లు ఇంతంత అవసరం లేదు కదా తల్లి. దానికి ఇన్ని ఒక చిన్న జీవితం మనం ఉండేదానికి అంత ఇదేంటి ఇంత అన్యాయంగా ఇలా మూట కట్టుకుంటూ పోతుంటే వీళ్ళు గ్రహించింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇలా నువ్వు ఎంతో అన్యాయం చేసి చాలామందికి ఏంటి ఈ రోజుల్లో ధనం మీద పదవుల మీద ఇదే వ్యామోహం పోతుంది. సామాన్యుల దగ్గర నుంచి చాలా చాలా పెద్ద పొజిషన్స్లో అసలు ఎవరైతే నలుగురికి ధర్మం గురించి వ్యామోహాల గురించి చెప్పాలో వాళ్ళు కూడా వీటిలో పడిపోతున్నారు, ఆ వ్యామోహాలు పడిపోతున్నారు. అండ్ అలాగే ఎంతో బ్రాడ్గా అందరు దేవతలు ఒకటే నాయన, అన్ని సృష్టి మొత్తానికి దేవతల మధ్య అసలు భేదమే లేదు, అందరూ శివుని పూజించిన, విష్ణువుని పూజించిన, అమ్మవారి పూజించిన, ఒక లక్ష్మీదేవినైనా సరస్వతి పార్వతి ఎవరిని పూజించినా అన్నీ వెళ్ళేది ఒకటే దేవతకే అని బ్రాడ్గా చెప్పాల్సిన వాళ్ళు కూడా లేదు, మీరు ఈ దేవతని పూజించండి, ఆ దేవతని పూజించి మీకు కష్టాలు వస్తాయి, అసలు ఆ దేవత గురించి మీరు కష్టాలనే కూడా కాదు, అసలు ఆ దేవతని మీరు ఆ మాట కూడా ఎత్తద్దు, ఇట్లా రకరకాలుగా ఉండటం. అంటే ఒక పరంపరలో పూజిస్తున్న వాళ్ళు ఇంకొక దేవత గురించి అసలు మాట్లాడొద్దని, ఆ పేరు కూడా ఎత్తొద్దని అంటున్నారు. యాక్చువల్గా మనం సామాన్యుల విషయంలో అయితే వేరు. మీరు ఎప్పుడైతే ఒక మంచి ఆధ్యాత్మికంగా కానీ భక్తిజనంలో కానీ భక్తి మార్గంలో ఒక చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలందరూ మన ప్రతి మాట మన జాగ్రత్తగా చూస్తారు. సో ఎంతో బ్రాడ్గా మనం చెప్పాలి కానీ మనుషులకి ఇలాగా వాళ్ళల్లో వాళ్ళకి పరస్పర భేదం వచ్చేసి మళ్ళీ అసలు దీని మీద ఈ సిస్టమ్ మీద నమ్మకం పోయేలాగా మనం తీసుకురాకూడదు. అలాగే అసలు చెప్తాను, ఇప్పుడు నువ్వన్న ఒక ధర్మం అనేది ఏంటి, మనం అందరం ధర్మంగా ఉండటం అంటే అన్నిటికంటే తేలిక అంటే అవతల మనిషిని ఏంటి ఏది
మనకి ఎవరైనా ఓ మాట మాట్లాడితే మనకు కష్టం అనిపిస్తుందో, ఒకటి ఏదైనా మనకి చేస్తే మనకు కష్టం అనిపిస్తుందో, అది మనం ఇంకోళ్ళకి చేయకపోవటమే అన్నిటికంటే ధర్మం, ఉత్తమమైన ధర్మం అని ఒక శ్లోకం చెప్తారనమాట. మహాభారతంలో ఉంటుంది. ఎవరైతే వరులే అవి అనరించిన అని వేరే వాళ్ళు మనకి ఏ చేస్తే మన కష్టం అనుకుంటాం, అది నువ్వు ఇంకోళ్ళు చేయకుండా ఉండటం. పరాయణము పరమ ధర్మములకు వెళ్ళను, అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మం అది అని. సో ఈ రోజుల్లో ఏంటి, మనం అందరూ పరుషంగా మాట్లాడేవాళ్ళే, అందరూ విసుక్కునేవాళ్ళే. పొద్దున్న లేస్తే ఇప్పుడు నువ్వు ఒక చోట యాగం జరుగుతూ ఉంటుంది, ఆ యజ్ఞం చేస్తున్న చోట తర్వాత ఆ అవుతున్న తర్వాత అయిపోగానే కాసేపేటప్పటికి వాళ్ళు అందరినీ ఒకళ్ళనొకళ్ళు అడుచుకోవటం, వీళ్ళని విసుక్కోవటం, వాళ్ళని విసుక్కోవడం చేస్తున్నారు. అది మనం ప్రవచనానికి వెళ్తాం, మన వాళ్ళు చక్కగా కూర్చుంటారు, చాలా బాగుంది, ఎంతో గొప్పగా చెప్పారు అంతా అనుకుంటారా. బయటికి రాగానే, ఇంటికి రాగానే కొడుకుని విసుక్కోవడం, తల్లిని విసుక్కోవడం, తల్లిని విసుక్కోవడం, అత్తగారిని విసుక్కోవడం, ఇవన్నీ మామూలే కదా. సో ఎందుకు విసుక్కోవటం అని అంటున్నానంటే, ఎప్పుడు కూడా శబ్దానికి హయ్యెస్ట్ పవర్ ఉంటుందమ్మా. ఎప్పుడు మనం నెగిటివిటీ అనేది మనం ఎప్పుడైతే తెచ్చుకుంటున్నామో అది యూనివర్స్ మొత్తం ఉంటుంది ఎఫెక్ట్ దానివల్ల. మనుషులే నెగిటివిటీ ప్రవృత్తుల్లో ఉన్నప్పుడు యూనివర్స్లో వెళుతుంది. అలాగే ఆ యూనివర్స్లోకి వెళ్ళడంతో నెగిటివిటీ నీకు సీజన్స్లో సరిగా ఉండకపోవటం, ప్రకృతి సరిగా ఉండకపోవటం. ఇంతకుముందు మన చక్కగా అన్ని కాలాలు ఉండేవి, 6 ఋతువులు అంటామే. ఇప్పుడు అసలు 6 ఋతువులు లేవు, అన్ని ఋతువులు అసలు ఏ ఋతువు ఎప్పుడు వస్తుందో తెలియదు, అన్నీ ఎక్కువైపోయినట్టు ఉన్నాయి మనకి ఎప్పుడు కూడా. మన 4 రోజుల క్రితం కూడా మనం చూసాం, ఎంత ఉక్కబోసింది కొన్నాళ్ళు. వింటర్ అనుకున్న వాళ్ళు మళ్ళీ మనం ఏసీలు వేస్తున్నారు నవంబర్లో కూడా, అక్టోబర్ నవంబర్ కాలాల్లో. అంటే సీజన్స్ కూడా అన్ని ఎఫెక్ట్ అయిపోతున్నాయి. సో కానీ అందుకని ఏమిటి, ధర్మం అనేది చాలా తగ్గిపోవటంతో ఇంత హింసా ప్రవృత్తి పెరిగిపోవటం, జనంలో న్యాచురల్ డిస్టర్బెన్సెస్, ఇటువంటివన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. కానీ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ప్రకృతిలో ఇవన్నీ జరగడమే కాకుండా పర్సనల్ లైఫ్స్లో కూడా మనం ఎంతోమందిని చక్కగా ఉన్నవాళ్ళు గబుక్కున అనారోగ్యాలు బాధపడటం మనం చూస్తున్నాం. క్యాన్సర్ అనేది ఎంత మహమ్మారిగా పెరిగిపోయిందో ఈ మధ్యకాలంలో. ఎక్కడ చూసినా అక్కడ వాళ్ళని వింటూనే ఉన్నాం. అండ్ మన కరోనా చూసాం, అసలు ఒక మనిషి కదలలేకుండా చేసేసింది కదా, కట్టిపడేసింది ఒక మనిషి. అసలు ఎవరు ఊహించండి, ఒక జీవితకాలంలో ఊహించండి. ఇటువంటివన్నీ ఎందుకు, ప్రపంచంలో ధర్మం అనేది బాగా తగ్గిపోయేటప్పటికీ అంతా కూడా ప్రకృతి కూడా ఏమాత్రం సహకరించకుండా తయారైపోతుంది అనమాట. కానీ ప్రజలందరినీ నేను మరీ కోరేది ఏంటంటే, మీరు భక్తితో పాటు మీరు స్తోత్రాలు చదువుతారు, ఆలయాలకు వెళ్తారు, ఇన్ని చేస్తున్నప్పుడు కూడా దాంతోపాటు ధర్మాన్ని కూడా కలిసి పెట్టుకోండి. ధర్మంగా ఉంటూ మీరు భక్తి మార్గంలో ఉన్నప్పుడే అది మిమ్మల్ని కాపాడుతుంది, సమాజాన్ని కాపాడుతుంది. ధర్మం లేకుండా భక్తి మార్గం ఏమాత్రం రక్షించదు మిమ్మల్ని. కేవలం భక్తి మాత్రమే అనుకుంటే మిమ్మల్ని రక్షించదు. భక్తికి ధర్మం కూడా రెండు భగవత్ స్వరూపాలు అన్నమాట. ఇప్పుడు అసలు ధర్మం అంటేనే భగవత్ స్వరూపం. మనం అంటాం రామో విగ్రహం ధర్మ అని చెప్తాం. అలా వస్తుంటే భగవంతుడు ధర్మం అన్నమాట. శ్రీకృష్ణుడు అన్ని ధర్మ స్వరూపాలు అవన్నీ మనకి. అంటే అంత ఉన్నతమైనది ధర్మం అనేది. ధర్మంగా ఉంటే మనము తాత్కాలికంగా కష్టం అనిపించినా అది మనని ఎంతో కాపాడుతుంది. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ధర్మంగా ఉన్నప్పుడు ఇప్పుడు మామూలుగా మనం అంతా కష్టాలు పడుతుంటాం, అంటుంటారు చూడు, మేము ఎంతో ధర్మంగా ఉన్నాం, అయినా ఏంటంటే కష్టాలు పడతారు, నలుగురికి సహాయం చేస్తాం, మాకు వీలునంతలో ఏదో సహాయం చేస్తుంటాం, అయినా మేము మా పిల్లలు కష్టాలు పడుతున్నారు, మేము కష్టాలు పడుతున్నాం అంటామే. సో ఇది ఎందుకు, ప్రారంభ కర్మల వల్ల మాట. అంటే ఏ జన్మలోనో మనం చేసుకున్న కర్మల వల్ల అది మనకిప్పుడు వచ్చి మనకి అనుభవానికి రావడంతో మనం ఇప్పుడు కష్టాలు పడుతూ ఉంటాం. ఎప్పుడో ఏదో జన్మలో, ఈ జన్మలో ఎంత ఇదిగా ఉన్నా ఏదో జన్మలో మనం ఏం చేసుకున్నామో తెలియదు కదా మనం, ఏ జన్మలో చేసుకున్నామో. అందుకని ఇంత వైరుధ్యం మన చుట్టూతో చూస్తుంటాం. ఏమిటి, ఒక్కసారి అన్యాయంగా ఉన్నవాళ్ళు ఏమిటి ఇంత సంపాదించేస్తున్నారు, వీళ్ళు ఇంత సంతోషంగా బతుకుతున్నారు, ధర్మంగా ఉన్న వాళ్ళు ఇంత కష్టంగా ఉన్నారు, ఇవన్నీ అనుకుంటుంటాం కదా మనం. భగవంతుని పూజిస్తేనే కష్టాలు, పూజించకుండా చేయకుండా ఉన్న వాళ్ళేమో అలా ఉంటారంటాం. సో ఇవి వాళ్ళకి ఎందుకు, ఇదంతా ఇంతకు ముందు జన్మల్లో వాళ్ళు చేసుకున్న పుణ్యఫలం అంతా ఈ జన్మలో వాళ్ళకి అనుభవానికి వస్తుంది. వాళ్ళు ఇంత ముందు జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుని, ఎన్నో దాన ధర్మాలు చేసుకుని ఎంతో ఉండుంటారు, అది ఇప్పుడు అనుభవిస్తున్నారు. మనకి కనపడేది ఏంటంటే ఇప్పుడే కనిపిస్తూ ఉంటుంది కంటికి. సో ఇది చూసి ఇతను ఇంత అన్యాయాలు చేస్తున్నారా, కానీ ఏంటి
ఆ పుణ్యఫలం వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న దానికి తను చేసిన ఇలా అన్యాయాలు చేస్తే ఇదంతా మళ్ళీ 100 రెట్లు అనుభవించాల్సి వస్తుంది వచ్చే జన్మల్లో. ఈ విధంగా నేను చూశాను. ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం చూడు, ఏంటి ఆఫ్రికా దేశాలలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి అసలు తిండి ఉండదు, తిప్పి ఉండదు. మన ఫోటోల్లో కూడా చూస్తుంటాం ఎంత దారుణంగా ఉంటారు అక్కడ వాళ్ళు. అసలు పాపం అసలు రోజుల తరబడి ఏమీ లేకుండా చాలా దారుణం ఇబ్బంది పడుతుంటారు. ఏంటంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటా ఎంతో అన్యాయాలు చేస్తున్న వాళ్ళు ఇంటి అన్యాయం ఇలాగే ఉంటే కానీ ఇలా ఉంటే ఇంత అన్యాయం చేస్తూ ఉంటే తర్వాత జన్మలు అటువంటి జన్మలు వస్తాయి. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి లేక, ఉండడానికి నిలవడానికి లేక ఎన్నెన్నో కష్టమైన పరిస్థితులు. అటువంటి జన్మలు అక్కడ ఆఫ్రికానే కాదు, మన ఎదుర్కొన్నా కూడా మనం చూస్తుంటాం. ఎన్నో కష్టాలు పడుతున్నాం, తినడానికి కూడా తెలియదు. ప్రతి మనిషి ఇలా ఉండటం కూడా ఎంత బ్లెస్సింగ్ అని భగవంతుడికి ఎప్పుడు అసలు భగవంతుడికి మనం ఎప్పుడు ఆ గ్రేట్ఫుల్నెస్ ఉండాలి మనకి. ఏంటి అసలు మనం కృతజ్ఞత, ఆ కృతజ్ఞతా భావం అనేది ప్రతి జీవికి మనిషికి ఉండాలి మనకి. ప్రతి మనిషి నాకు ఇది లేదు అది లేదు అని అహంకారం అనుకుంటాడే కానీ ఉన్న వాటికి ఏమిటి అని సంతోషించాడు. భగవంతుడు ఎప్పుడు చూస్తాడు, నేను వీడికి ఇన్ని ఇచ్చాను, ఇన్నిటి కాళ్ళు చేతులు అసలు నడుస్తూ నువ్వు ప్రపంచాన్ని చూడగలుగుతూ. పాపం కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా, కాళ్ళు లేని వాళ్ళు ఎంత ఉంటారు. ఇవన్నీ ఎంత బ్లెస్సింగ్ మనిషికి మనం. బట్ ఏంటంటే ప్రతి మనిషికి ధనమే ధనమే ధనమే. కలియుగం అంటే ధనమే. ఆ ధనము డబ్బు 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 ఆ ప్రాప్తులు దాని వెనకాలే పడిపోయి తనకున్న చిన్న చిన్నవి కూడా నేను అందరితో చెప్తాను, మనం మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఈ క్షణం ఇలా తీసుకుంటే ఈ క్షణంలో ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఎంతమంది ఎన్ని రకాలు బాధపడుతుంటారు. ఎన్నో ఐసీయూల్లో కిడ్నీస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, హార్ట్ సర్జరీస్ అవుతున్న వాళ్ళు, కోమాలో ఉన్న వాళ్ళు, కొంతమంది 2 సంవత్సరాలు కోమాలో ఉండిపోతారు. ఎంత బాధాకరమైంది, ఎంత నరకం తల్లి. మామూలుగా నువ్వు ఒక రోజు మనకి జ్వరం వచ్చి మంచి మీద పడుకుంటేనే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది. ఒక 2 సంవత్సరాలు ఏంటి నీకు ఇటు ప్రాణం వెళ్ళి అందరూ ఏమనుకుంటా వాళ్ళకి తెలియదని. మనిషికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. కోమా స్థితిలో ఉన్నప్పుడు అన్ని లోపల తెలుస్తూ ఏమీ చేయలేని స్థితి అనమాట. అచేతనమైన స్థితిలో పడి ఉండి ఇటు ప్రాణం వెళ్ళిపోక ఎంత నరకాతి బాధలు. ఈ అన్యాయాలు చేసే వాళ్ళందరూ గ్రహించాల్సింది ఏంటంటే అటువంటి బాధలు లోనవుతారు వీళ్ళు. అలా అస్సలు అటు పోకుండా ధర్మంగా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఏంటి, మంచి మార్గంలో ఉండండి. మంచి మార్గంలో మీరు సంపాదించుకునేది నలుగురికి పంచిపెట్టండి. ఇప్పుడేం మనమేం ఇక్కడ 1000 ఏళ్ళు ఉండిపోవట్లేదు కదా, అంత డబ్బు మనకేం వస్తుంది లేదు. ఉన్న 70-80 ఏళ్ళకి శాశ్వతం కాదు ఆ మాత్రం దానికి. అలా ఉన్నప్పుడు ఇట్లా అలా చేసే ధర్మం అన్ని ఎప్పటికీ మనని కాపాడుతుంటుంది. అదే మనకి మన తర్వాత మన పిల్లలకి అందరినీ కాపాడుతుంటుంది. అదొక శ్రీరామరక్ష అంటమే అలా కాపాడుతుంటుంది అనమాట ధర్మంగా. అలా కాకుండా ఈ అన్యాయం దాని మీద పెడితే ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నా మన కంటికి మనం అనుకోకూడదు, అయ్యో వీళ్ళు ఎంత అనుభవిస్తున్నారని. ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం వాళ్ళకి ఇప్పుడు అనుభవానికి వచ్చింది. బట్ ఇప్పుడు చేస్తున్న ఈ పాపం అంతా కూడా తర్వాత జన్మల్లో వాళ్ళు పూర్తిగా అనుభవించి తీరుతారు, తప్పకుండా అనుభవించి తీరుతారు అనమాట. ధర్మం కూడా నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటారు ఏంటి సార్ మేము ఇప్పుడు ఇన్ని పూజలు చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం అయినా మా కష్టాలు పోవట్లేదు ఏమిటి అంటారు. ఇందాక దీనికి కారణం కూడా ఇందాక చెప్పాను నేను. ఏంటి, ఎప్పుడైతే గ్రహాలే అనుకూలించట్లేదు అసలు, ఏంటి నవగ్రహాలు అంటామే మనం, ఈ గ్రహాలే అనుకూలించినప్పుడు మనం ఎన్ని జపాలు ఎన్ని చేసినా కూడా ఆ అనుకూలత లేనప్పుడు వీటన్నిటికీ ఫలితం సరిగా ఉండదన్నమాట. అయితే మనం ఏది కాపాడుతుంది, వీటిలన్నిటికంటే మించింది భగవంతుని మీద భక్తితో పాటు ధర్మంగా నిలిస్తే మాత్రం అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఎట్లా అంటే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి కొంతకాలం క్రితం జరిగింది ఇది. ఆటో నడుపుకుంటూ ఉంటాడు అతని జీవితానికి అనమాట. పాపం అతి సామాన్యమైన వాడు. అండ్ ఎంతో కష్టపడి అతనికి పాపం ఒక 4 చెల్లెళ్ళు ఉంటారు, పెళ్లి చేయాల్సిన వాళ్ళు. ఇతను ఒక్కడే అనమాట. ఆ సంసారాన్ని అలా చేసుకుంటూ వస్తుంటాడు. రోజు ఇతని భార్య పొద్దున ఆటో నడపడానికి వెళ్తాడు కదా, వెళ్ళేటప్పుడు అతనికి ఒక అన్నం మూట అది కొంచెం కట్టిస్తుంది. అతను మధ్యాహ్నం అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత అతనికి ఏంటి వచ్చే ప్రతి రూపాయి అవసరమే కదా తల్లి. బికాజ్ ఈ సంసారం మొత్తానికి తన సంసారం రావాలి, చూసుకోవాలి, చెల్లెళ్ళందరినీ చూసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి కదా. కానీ అతను ఏంటి ఎంతో ధర్మాత్ముడిలాగా ఉంటాడు. ఏంటి గబుక్కుని ఎవరైనా పొరపాటున అతని ఆటోలో ఏదైనా బ్యాగ్ ఏదో మర్చిపోయారనుకో,
అతను వెనుక్కుంటూ వెళ్ళి ఆ ఏరియా ఎంత దూరమైనా వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి తలుపుపెట్టి వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చొస్తాడు. ఆ బ్యాగ్ ముట్టుకోకుండా కూడా తీసిస్తుంటాడు. ఇటువంటి అలవాటు అతను ఉంటూ ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటాడు. అండ్ ఇతనికి వాడి భార్య ఏం చేస్తుంది, రోజు ఇలా అన్నం మూట కట్టించి ఒక బాక్స్ ఇచ్చేసి మధ్యాహ్నం తినడానికి, దాంతోపాటు రోజు ఒక్క 10 రూపాయలు మాత్రం అంటుందన్నమాట. ఈరోజు నీకు వచ్చిన డబ్బులతో పెద్ద అంత రోజు ఒక్క 10 రూపాయలతో నువ్వు చాయ్ తాగు అని చెప్తుంది. సో అతను అంతకంటే అది కూడా కష్టం, అంతకంటే ఎక్కువ పెట్టుకోలేడు. సో ఎందుకు రోజు తెచ్చుకున్న డబ్బుతోనే ఈ 4 చెల్లెల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఇవన్నీ చేయాలి కదా అని అంతే. అదొక్కటి ఏంటంటే మళ్ళీ రాత్రి పొద్దున వెళ్ళిన వాడు పాపం రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుతాడు. అందుకోసం మధ్యాహ్నం అన్నం తిని ఎక్కడ ఓ చెట్టు కింద కాసేపు రిలాక్స్ కాస్త తీసుకుంటాడు అనమాట. ఒకరోజు ఏమవుతుంది, ఇతను ఒక రైల్వే స్టేషన్ దగ్గర పొద్దున వెళ్తాడమ్మా. వెళ్తాడు, అక్కడ ఒక పెద్ద సీట్ ఎక్కుతాడు అనమాట. ఇంకా ఈయన ఆటోలో ఓ బ్యాగ్ అది పెట్టుకుని ఏదో ఎక్కుతాడు, ఏదో ఫలానా చోట తీసుకెళ్ళమంటాడు. తీసుకెళ్తుంటే ఆ రోజేమో అతను కొంచెం జ్వరంగా ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది. కానీ ఏంటి పాపం కష్టపడి చేసే జీవితాలు కదా, తప్పు అనమాట. చేసుకుంటే కాదు ఇల్లు గడవదు, వీళ్ళందరినీ పెంచేయాలని చెప్పి ఏం పర్వాలేదు అని చెప్పి ఏదో వందేసుకుంటాడు, నడుపుతుంటాడు. ఈ ఆటోలో కూర్చున్న వ్యక్తి చాలా దర్జాగా కూర్చుని ఉంటాడు. ఇంత వచ్చేటప్పటికి నీకు ఒక చోట ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఒక ముసలి అబ్బనమాట వణుకుతూ వచ్చి నాయన అతను ఆ సేట్జీని అడుగుతుంది, నేను అన్నం తిని 4 రోజులైంది, కనీసం చాయ్ ప్లేస్లో ఇదండి అని అడిగితే ఆ సేట్జీ విపరీతంగా విసుక్కుంటాడు. లేదు కూర్చునే అని చెప్పేదో అంటాడు, గట్టిగా అంటాడనమాట. అది ఇతను వింటాడు కదా, ఇతను వెంటనే పిలిచి ఇన్ఫ్యాక్ట్ ఆ సేట్జీ దగ్గర అతను వెంటనే ఏం చేస్తాడు, ఈ ఆటో నడుపు అతను పిల్లాడు అని పిలిచి తను ఛాయ్ కోసం పెట్టుకుంటాడు చూసావా, ఆ 10 రూపాయలు తీసి ఆబకిచ్చేస్తాడు. అమ్మా నువ్వు ఛాయ్ తాగు, పర్వాలేదు, ఏం పర్వాలేదు. తనకి కష్టం ఏంటి, ఆల్రెడీ ఒంట్లో బాగాలేదు, ఏదో వేసుకుంటూ వచ్చి రాయితే హాయిగా ఉండి మళ్ళీ రాత్రి 10 దాకా నడుపుకోవాలి తను. అయినా వెంటనే 10 రూపాయలు ఆబకిస్తాడు. వేరే అతని దగ్గర ఆ సేట్జీ దగ్గర బ్యాగ్లో 25 లక్షలు ఉంటాయి. అంత 25 లక్షలున్నా ఒక్క 10 రూపాయలు ఇచ్చే గుణం కూడా లేకుండా పోయింది ఆ మనిషికి. వేరే ఇతని దగ్గర ఏమీ లేకపోయినా ఉన్న 10 రూపాయలు తీసిచ్చాడు. సో అక్కడితో అతనికి ఆ ఒక్క దాని వల్ల ఒక 50 జన్మల్లో తను చేసుకున్న ప్రారంభ కర్మ అంతా నశించిపోయిందమ్మా. తను చేసుకున్న పాపాలు ప్రారంభ కర్మ ఉంటుంది 50 జన్మల ప్రారంభ కర్మ, ఇంతమంది జన్మలది. కేవలం అతని ఒకటేమో నిజాయితీగా ఉండే మనిషి, ఇంకోటి అప్పుడు చేసిన ఆ క్షణంలో ఆ రోజు తనకి ఒంట్లో బాగాలేకుండా ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం కాస్త మంది వేసుకుని మళ్ళీ ఏదో చాయ్ తాగుదాం అనుకున్న దానికి పెట్టుకుని ఆ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆవకిచ్చేసాడు. ఇది ధర్మం అంటే, అంత గొప్ప మనసు. ధర్మం అంటే ఇది. నీ కష్టం అనిపించిన అసలు ఎవరితోనో నేను చెప్తాను, ఎవరికైనా నువ్వు 100 రూపాయలు దానం చేయాలని అనుకుంటే నీ దగ్గర మనసు ఉండాలే కానీ జేబులో మన దగ్గర 100 ఉంటే చాలు, 1,00,000 ఉండక్కర్లేదు. మనస్సు లేని వాడికి 1,00,000 రూపాయలన్నా 100 రూపాయలు తీసివ్వడు. ఇద్దాం అనుకున్న వాళ్ళు నీ దగ్గర 100 ఉంటే చాలు, 100 ఇవ్వడా నీకు 100 చాలు. నీకు ఇవ్వండి 1 lakh కదా, ఉన్నవాడు ఇచ్చేస్తాడు. ఇది ఎందుకు చెప్తానంటే ఇది ఒక ఉదాహరణగా ధర్మం అనేది మనుషులను ఇప్పుడు 50 జన్మల్లో ప్రారంభ కర్మను పక్కకి తోసేసింది అంటే అతను చేసిన పుణ్యఫలం ఎంత పుణ్యం మనం చేసే ధర్మం భరిస్తుంది. ఇప్పుడు మనం ఈ హోటల్స్కి వాటికి మన వాళ్ళందరూ పింఛన్ పార్టీకి వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు నేను చూస్తుంటాం సాధారణంగా వెళ్తే 2,000-3,000 బిల్ అయిపోతుంటుంది. మనం బయట వచ్చిన తర్వాత కార్స్ అన్ని పార్కింగ్ ఏరియాలో పాపం ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళకి వచ్చే జీతం ఎంత, నెలకి 4,000 వస్తుంది, 5,000 వస్తుంది వాళ్ళలో. అండ్ కొంతమంది ఏంటి హోటల్ స్టాఫ్ వాళ్ళే ఉంటారు, వాళ్ళకి చాలా కష్టం. సో నువ్వు లోపల అంత 2-3 వేలు బిల్ చేస్తావు, వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అసలు నువ్వు 10 ఎందుకు, 50 రూపాయలు ఇవ్వచ్చు కదా. అండ్ ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఉద్యోగంలో ఉన్నాం అనుకో, ఏదో ప్రమోషన్ రావాలనుకో, ప్రమోషన్ వస్తే ఓకే నాకు శాలరీ ఒక 5,000 పెరుగుతుంది, సంతోషపడతాము. పొరపాటు అంటే ఒకవేళ మనకి
5,000 బదులు 10,000 ఇంక్రిమెంట్ ఇచ్చారనుకో, ఎంతో సంతోషపడి ఆయన భగవంతుడు నిజంగా దేవుళ్ళ వచ్చాడు నాకు, ఈయన మా మేనేజర్ దేవుళ్ళు అంటాడు అని అనుకుంటాం, నిజంగా దేవుడు ఉన్నాడు అనుకుంటాం. ఇప్పుడు ఆ మనిషి కూడా నువ్వు నిజంగా గబుక్కుని ఎప్పుడూ చేయకపోలేదు, ఎప్పుడన్నా ఒకసారి నువ్వు 10 రూపాయల బదులు 100 రూపాయలు చేతిలో పెట్టు, అసలు మొహంలో సంతోషించుడు, ఎంత సంతోషం కనపడుతుంది. ఎప్పుడు ఒక ఆత్మ సంతోషిస్తే ఆ వచ్చేంత బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎక్కడ రావన్నమాట. అందుకని మనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాడు చెప్తారు ఏంటి, 10 మందికి చేయండి, 10 మందికి సాయం చేయండి. 10 అంటే అక్కడ నెంబర్ కాదన్నమాట. మనం ఏంటి, ఎంత ఎక్కువ మందికి సహాయం చేస్తే ఆ సోల్స్ అంత ఎక్కువ మంది నీ మంచి కోరుకుంటారు. అనుకోకుండా మనసు అనుకుంటుంది కదా. సో అది వాళ్ళు మనకి చెప్పలేకపోవచ్చు అప్పుడు వెంటనే, కానీ అది మనని ఎప్పటికీ రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఒక కవచంలాగా రక్షిస్తుంది. మనం చేసే మంచి కవచంలాగా రక్షిస్తుంటుంది. మనం ఒక్కోసారి చూస్తూ ఉండే, ఇప్పుడు మనం హైవేస్ మీద వెళ్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అబ్బాయి వెరీ నేరోగా మిస్ అయ్యి అంటుంటారు వాళ్ళు, అమ్మో నేను అసలు ఆ కారు చూస్తే ఎవరు మనిషి బతుకుంటాడు అనుకుంటారండి, లేచి నడిచి బయటకు వచ్చేస్తారు నలుగురు ఎదురు వీళ్ళందరూ. సో అదేంటి, భగవంతుడు వాళ్ళల్లో ఆ నలుగురు ఎదురులో ఎవరో ఒక పుణ్యాత్ములు ఉంటారు, ఎవరో ఒక పుణ్యాత్ముడు ఉండుంటాడు. ఆ పుణ్యాత్ములలో మిగతా వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. అలా కూడా అవుతుంది. ఆ నలుగురు ఎదురులో ఎవరో పుణ్యాత్ముడు ఉండటం బట్టి మిగతా వాళ్ళు కూడా దానివల్ల వీళ్ళు రక్షింపబడ్డారు. సో వాళ్ళు చేసుకునే పుణ్యం అనేది అంతగా మనిషిని కాపాడుతూ ఉంటుంది. మనం అనుకుంటాం అంత కాపాడుతుంటుంది. వేరే అన్యాయం వల్ల మనం సంపాదించామనుకో, మనం ఈ క్షణంలో మనం అనుకుంటాం, కానీ అది తర్వాత అది కష్టపెట్టినట్టు ఏది కష్టపెట్టదు. అన్యాయంగా సంపాదించిన ధనం కానీ, పరుషంగా మాట్లాడటం కానీ, మనం ఎవరినన్నా కూడా అసలు నేను అందరితో చెప్తుంటాను అన్నమాట. ఇప్పుడు మనం ఇందాకన్నామే, వాళ్ళకి ఏముందండి 500 కోట్ల బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు, అన్యాయం ఉంది, డబ్బే ఇంపార్టెంట్, నువ్వు ఎలా సంపాదించావని ఇంపార్టెంట్ కాదు కదా అంటుంటారు కదా. ఎలా వచ్చిందన్నది కాదు ఈ రోజుల్లో, నీకు డబ్బు ఉందా లేదా, డబ్బు ఉంటే గొప్పవారు, అంతే గొప్పవారు అంటుంటారు కదా. బట్ అన్యాయంగా చేసే దాని వల్ల తల్లి తర్వాత తరాల్లో కష్టపడతారు, అసలు ప్రశాంతత ఉండదు వాళ్ళకి. ఈ రోజున మనం ఇందాక అనుకున్నామే, చాలా డౌన్ ట్రోడన్గా ఉండి ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు, అనారోగ్యాలు పడుతున్న వాళ్ళ పార్లు, వీళ్ళందరూ ఏంటంటే ఏదో జన్మల్లో వాళ్ళు చేసుకున్న పాప ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈ రోజు నీకు భగవంతుడు ఒక ధర్మంగా, ఇప్పుడు నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగంలో చాలా కష్టపడి పైకి వచ్చావు, బాగా సంపాదించుకుంటున్నావు అనుకో, అది వేరు. ధార్మికంగా సంపాదించిన ధనం వేరు, అన్యాయంగా సంపాదించుకున్న ధనం వేరు. అన్యాయంగా సంపాదించుకున్న ధనం ఇప్పుడు నీకు అనిపిస్తుంటుంది నేను బాగానే ఉన్నాను అని చెప్పి, కానీ వచ్చే జన్మల్లో వాటన్నిటికీ ఎన్నో రెట్లు బాధపడాల్సి వస్తుంది. అది కూడా ఏంటి, నువ్వేంటంటేట ఎంత ఎక్కువ నువ్వు అన్యాయం చేసావనుకో, అప్పుడేమవుతుంది, ఒకే జన్మలో నువ్వు ఒక 10 జన్మల కర్మ అనుభవించాల్సి వస్తుంది. ఫోర్స్లా వచ్చి పడిపోతుంది. అర్థమైందా? ఏంటి ఒకే జన్మలో అంటే ఏంటి, వాడికి ఒక కష్టం కాదు, 10 రకాల కష్టాలు వస్తాయి మనిషికి. సో పాపంగా సంపాదించే సొమ్ముతో మనుషులందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఏముంది ఈ జన్మ, తర్వాత జన్మ ఏముంటుందా ఏం చూద్దామని అనుకున్న వాళ్ళు, తర్వాత జన్మలో ఒక్కొక్క జన్మలోనూ ఇన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న వాటిల్లో వాళ్ళు ఒక జన్మ అనుభవం రావటం కాదు, ఒక్కో జన్మలోనూ ఒక 50 జన్మల ప్రారంభకరం వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళే గట్టిగా పడుతుంది, అప్పుడు చాలా గట్టిగా పడుతుంది. అసలు సామాన్యంగానే అమ్మా, మామూలుగా ఏంటంటే కాలంలో ఇప్పుడు మనం కొంచెం ఏమంటాం, చాలా కష్టకాలంగా ఉంది ప్రపంచం మొత్తానికి కూడా కష్టకాలం. ఇది అందరూ పెద్దవాళ్ళు చెప్తున్నారు ఏమిటి, 2020 నుంచి స్టార్ట్ అయింది, 2030 దాకా ఉంటుంది అని చెప్పి ఇప్పుడో చెప్పబడింది. ఈ 10 years కొంచెం టఫ్ పీరియడ్లో ఉన్నాం అనమాట. ఇలా కష్టకాలంలో ఉన్నప్పుడు మామూలుగానే మనందరికీ కూడా మనం ఒక జన్మలో పడాల్సింది, ఈ జన్మలో ఏమున్నాయో పడాల్సినవి ఆల్రెడీ ఒక 10 జన్మలు ఇప్పుడు పడిపోతుంటాం మనం. అందుకనే ఇన్ని రకాల కష్టాలు చుట్టూతో చూస్తున్నాం మనుషులు. మరి ఇప్పుడు ఎందుకు మనం ఉద్యోగం చేసే చోట కానీ, మన ఇళ్లలో ఉండే చోట్ల, పక్క ఇళ్లలో ఉండే వాళ్ళలో కానీ ఎన్నో రకాల కుటుంబాల్లో అశాంతి, ఇవన్నీ ఎన్నో చూస్తున్నాం కదా. ఏదో రకమైన ఇబ్బందులు, వివాహం చేసుకున్న తర్వాత ఏదో ఇద్దరికి కుదరకపోవటం, ఎన్నెన్నో రకాలు, ఇవన్నీ కష్టాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి మనకి, ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఎందుకు ఇది, కాలం బాగా లేకపోవడంతో ఎక్కువ అనిపిస్తారు. సో ఈ అనుభవం
ఈ అన్యాయంగా ఉండద్దు అని అందుకని చెప్తున్నాను వీళ్ళందరికీ. ఇంకొకటి ఇప్పుడు నువ్వు అందరూ వీళ్ళు ఇందాక చెప్పాను నేను, ఇంత అన్యాయంగా సంపాదించిన డబ్బుతో తర్వాత జన్మల్లో ఎంతో కష్టతరమైన లైఫ్ రావటమే కాదు, వాళ్ళు మళ్ళీ ఇదే చూస్తారు కూడా. ఇప్పుడు నేను ఆ మధ్య ఒకసారి చూశాను, ఒక చాలా ఏమంటాము చాలా రిచ్ అనమాట, చాలా డబ్బు సంపాదించాడు అన్యాయంగా అంతా అనమాట. అతను పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా కట్టుకున్నాడు ఆ డబ్బుతో, అంత అన్యాయంగా సంపాదించిన డబ్బుతో కట్టుకున్నాడు కదా. దానివల్ల ఆ తర్వాత జన్మలో ఒక 20 సంవత్సరాల క్రితం మరణించాడు. ఈ తర్వాత జన్మలో ఆ చుట్టుపక్కలే ఆ ఇంటి నుంచి దాదాపు ఒక మైల్ దూరం, 1 కిలోమీటర్ దూరంలో ఒక మునికాలం ప్రవహిస్తూ ఒక స్లమ్ ఏరియా ఉంటుందండి. ఆ స్లమ్ ఏరియాలో పుట్టాడు తను. మళ్ళీ పుట్టి చాలా దారుణమైన హీనమైన స్థితిలో ఉంటూ ఇప్పుడు 20 ఏళ్ళకి వచ్చి తిండి లేక అడుక్కుంటూ ఎప్పుడైతే తను ఇల్లు కట్టుకున్నాడో అంత బ్రహ్మాండంగా ఆ ఇంటి కాంపౌండ్ చుట్టూ అటు ఇటు తిరుగుతున్నాడు. తెలియదు తనకి. ఎలా తెలుస్తుంది? ఏ జన్మతో ఆ జన్మతో పోతుంది కదా. చూసావు నీకు ఎంత కష్టతరమైన పరిస్థితి వచ్చిందో. ఇంత ముందు జన్మలో నువ్వు అన్యాయంగా ఇంత ప్యాలెస్ లాంటిది ఉన్నా వెంటనే ఇటువంటిది వెంటనే నువ్వు చూస్తున్నావు. ఏంటి నీ ప్రదేశంలోనే పుట్టి తినడానికి కూడా తినలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నావు. ఎందుకు? ఇది అన్యాయంగా సంపాదించడం వల్ల. ఇటువంటి జీవితం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇంకొక 50 జన్మలు ఇటువంటివే వస్తాయి, అన్యాయంగా సంపాదించావు కాబట్టి. అదే మనం న్యాయంగా సంపాదించి మంచి పనులు చేసామనుకో, కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఆ మధ్య నా దగ్గరకు ఒక ఆయన వచ్చారనమాట. వాళ్ళ తాతగారు చాలా కష్టపడి ఎంతో హానెస్ట్గా ఉండి ఒక మంచి స్కూల్ అది పెట్టి పిల్లలందరూ చదివిస్తూ ఉండేవారు. సో ఆయనకి ఏముండేది, నేను ఇంత కష్టపడి పెంచి ఈ స్కూల్ని ఈ స్థితికి తీసుకొచ్చాను, రేపు పొద్దున ఏమవుతుందో ఇది ఏంటి. ఆయన ప్రతి రూపాయి కూడగట్టుకుని తనకున్న ఆస్తి అంతా కూడా అమ్మేసి ఒక చిన్న విలేజ్లో అనమాట ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక 200-300 పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టాడు ఆయన. విద్యాదానం చేస్తూ అది కూడా ఏంటి, తనకి 7-8 ఎకరాల తల్లిదండ్రుల నుంచి వస్తుంది ఆస్తి మొత్తం అమ్మేస్తాడు. పిల్లలు కూడా అడుగుతారు, ఏంటి ఇలా చేస్తున్నావున్నా వినడు. లేదు మనం ఇదే మనని కాపాడుతుంది, ఈ మంచితనం మనం కాపాడుతుందని అది తనకున్న ఆస్తి అంతా అమ్మేసి తను సంపాదించుకుని స్కూల్ టీచర్ కింద చేస్తుండేవాడు. అది కొన్నే పెట్టి ఒక స్కూల్ కట్టి స్కూల్లో 200-300 పిల్లల చేత చదివిస్తూ ఒక ట్రస్ట్లో పెట్టి ఆ డబ్బుతో పెట్టి చేస్తున్నాడు. సో అప్పుడు ఆయన అనుకుంటూ ఉండేవాట, తర్వాత తరాల్లో ఏమవుతుందో అని. ఎప్పుడైతే నువ్వు అంత మంచి పని చేసి అంత చేస్తున్నావో ఏమవుతుందో తెలుసా, తర్వాత కాలంలో మళ్ళీ నువ్వు జన్మ ఏదో తీసుకుని ఇదే కుటుంబాల్లో నువ్వు జన్మిస్తావు. మళ్ళీ దీన్ని నువ్వు చూసుకుంటావు. అర్థమైందా? మళ్ళీ నువ్వు చేసిన వ్యవస్థ అంతా నీకంటే కనిపిస్తుంది. నువ్వు ఎక్కడో వాళ్ళలోనే ఆ సంబంధించిన వాళ్ళలోనే పుట్టి మళ్ళీ ఇదంతా నువ్వు చూసుకోగలుగుతావు. సంతోషంగా చూసుకుంటాడు అప్పుడు మళ్ళీ. కానీ తెలియదు తనకి, నేను చేశాను ఇదంతా అని తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ధార్మికంగా పరంగా వాళ్ళ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తల్లి, ఈ హైటెక్ సిటీలో ఇంత పెరిగిపోయింది బ్రహ్మాండంగా కదా మనం చూస్తున్నాం. ఎలా ఉంటుందో ఒకటి అద్భుతం, ఒకటి 40 అంతస్తులు 50 అంతస్తులు ప్రపంచం ఇలా పెరిగిందా. మనం సిటీ దాటి ఒక 30-40 కిలోమీటర్లు బయటకు వెళితే శానిటేషన్ ఉండదు, ఒక హాస్పిటల్స్ ఉండవు, విలేజెస్లో దారుణమైన పరిస్థితులు. జస్ట్ 40-50 కిలోమీటర్లు బయటకు అంతే కదా. ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా విలేజెస్లో ఒక ఊరు దాటి బయటకు ఎక్కడికో వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, రోజు మోసుకొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అవుతుంది? ఈ సంపద అనేది కొన్ని చోట్లకే కేంద్రీకృతం అయిపోతుంది. ఇప్పుడు ఊరికినే అసలు జస్ట్ ఒక 100 crores ఉన్నవాళ్ళు, అంటే 100 కోట్లు ఉన్నవాళ్ళుట ఈ దేశంలో ఈరోజు కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మంది నిజంగా మనం బతకడానికి, ఒక జన్మ బతకడానికో లేకపోతే నీ తర్వాత తరం బతకడానికో 100 కోట్లు అవసరం లేదు కదా నీకు. దాంట్లో నువ్వు గనక
అండ్ ఇంకొకటి ఏంటి నీకు, ఇప్పుడు నువ్వేమి చూసుకోకుండా 100 కోట్లు అలా చూసుకుంటూ ఉంటావు, 70 ఏదో వస్తుంది, 78 years నువ్వు వెళ్ళిపోతావు. ఆ తర్వాతలో దాన్ని ఎవరేం చేస్తారో ఏమీ తెలియదు నీకు. అది డబ్బు సంపాదించడం కానీ ఏదైనా ఏంటి, అసలు ఏ మనిషి అయినా ప్రతి మనిషికి సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందం. ప్రతి వాళ్ళకి హ్యాపీనెస్సే కదా. ఒక సినిమా చూస్తే హ్యాపీనెస్, కాఫీ తాగితే హ్యాపీనెస్, టీ తాగితే హ్యాపీనెస్, ఏదైనా మంచి చోటుకి వెళ్తే సంతోషమే మనిషికి ఎప్పుడు ఆలోచిస్తాడు. సో ఈ డబ్బు సంపాదన అనేది అయితే ఏమవుతుంది మనుషులకి, డబ్బు సంపాదన మాత్రం అది లిమిట్ లేనేది అనమాట. ఆనందం ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది, తృప్తి ఉండదు, దాంట్లో తృప్తి ఉండదు. వీళ్ళకి అర్థం ఒకటి చేసుకోవాలి, ఏమిటి ఇది ఏదో స్టేజ్లో మనకే కష్టం ఇది దీనివల్ల. సో రోజు నీకు ఇదే సరిపోదు. అదే కాకుండా ఈ రోజున ఇప్పుడు ఇండియాలో కొన్ని లక్షల మంది ఉన్నారు అనుకున్నాం కదా మనం. 100 కోట్లు ఉన్న వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. వీళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 20% పని, 20 కోట్లు పక్కన పెట్టేసి వీటిలన్నీ ఎన్ని లక్షల జీవితాలు బాగుపడతాయి. చక్కగా హాస్పిటల్స్ కట్టచ్చుకోవచ్చు. అసలు ఒక 20 కోట్లు కనుక ఇస్తే, 1,00,000 అంటే 1,00,000 మంది కనీసం, పని 10 లక్షలు కాదు, 1,00,000 మంది ఉన్నారు 100 కోట్లు ఉన్నవాళ్ళు. మొన్న ఎక్కడో రాస్తున్నారు 1000 crores ఉన్నవాళ్ళే ఎన్నో వేలల్లో ఉన్నారు ఇండియాలో. 100 crores ఉన్నవాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? ఓ 1,00,000 మంది ఉన్నారనుకున్నా నీకు 20 లక్షల కోట్ల మనీ నీకు వస్తుంది. ఇంత కలిపి ఎన్ని హాస్పిటల్స్ కట్టి ఎంత మంచి పనులు చేయొచ్చు. అలా చేస్తే దానివల్ల నీకు ముందు మంచి జన్మలు వస్తాయి, ముందు మంచి జన్మలు వస్తాయి. ఇప్పుడు ఇబ్బంది పడే వాళ్ళకి ఒక పూట భోజనం అన్న దొరుకుతుంది. నీ కంటెందుకుందా నువ్వు ఆనందం చూస్తావు. దానివల్ల నువ్వు ఇస్తున్న దానివల్ల జరుగుతున్న ఆనందం నీకు కనిపిస్తుంది. నీ సంపాదన వల్ల జరుగుతున్న మంచి పనులన్నీ నీ కంటితో చూస్తావు. అది ఎంతో మనకి ఆనందం ఇస్తుంది. అలా ఏమి చేయకుండా దాన్ని అలా పెట్టుకుని కూర్చుంటే దాన్ని ఇంకా డబ్బు మల్టిప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళే కానీ దానివల్ల మంచి పనులు చేద్దాం అని చెప్పి ఎవరికో కానీ ఉండదు. అసలు ఎవరికి ఉండరు, కొంతమంది ఉంటారు అక్కడక్కడ. కానీ ప్రతి ఒక్కరికి ఈ భావన రావాలి, మనం మంచి పని చేస్తే అది మనకి ఎంతో తృప్తిస్తుంది, ఆనందిస్తుంది, సమాజాన్ని కాపాడుతుంది. రేపు నేను ఇంతకుముందు జన్మల్లో ఏదైనా పాపాలు చేసుకున్నా వచ్చే మంచి జన్మలు వస్తాయి నాకు. వచ్చే జన్మల్లో కష్టాలు పడను. నేను మన చుట్టూ కష్టాలు పడుతున్న వాళ్ళని చూస్తాం కదా. ఏ మనిషి కష్టం పడదు అనుకోడు. ఇన్ని రకాల కష్టాలు పడుతున్న వాళ్ళని చూస్తాం కదా. అమ్మో ఈ కష్టం నాకు రాకూడదు, ఇది రాకూడదు అనుకుంటాడు. కానీ ఎంత ప్రారంభ కర్మల వల్ల ఏమవుతుంది, నీకు నిజంగా కష్టం అనేది వస్తే ఎంత డబ్బు ఉన్నా ఏది మనని కాపాడదు. అది మనం గ్రహించాం. ఎందుకంటే నేను ఎంతోమంది చూస్తుంటాను కదమ్మా. ఒక పెద్ద ఫార్మా కంపెనీ అనమాట, వాళ్ళే క్యాన్సర్ డ్రగ్స్ తయారు చేస్తారు. అటువంటిది ఆ కంపెనీ చైర్మనే ఒక 2-3 సంవత్సరాల పాటు పోరాడారు క్యాన్సర్తో. మెడిసిన్స్ కూడా వాళ్ళు చేస్తారు. అయినా 3-4 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు మనిషి. తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుని స్టేట్కి వెళ్ళిపోయాడు మనిషి చివరికి. అదేంటి, ఏ జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మ మనిషిని అలా ఉన్నప్పుడు ఈ జన్మలో మంచివాడే, ఏ జన్మలో అయితే ఇలా అనుభవిస్తున్నప్పుడు అన్యాయం చేస్తే ఇంకా ఎలా అనుభవిస్తాం మనం. అది ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. అండ్ నాకు చెప్పాను చిన్న ఆటో డ్రైవర్ ఎగ్జాంపుల్, అది అన్నిటికంటే ఈజీ కదా. అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు మనం అనుకుంటాం శాశ్వతం కాదు, మనతో తీసుకెళ్ళమని. కానీ అనుకోవడం వరకే కాదు, దాన్ని నిజంగా ఆచరణలో పెట్టాలి. ఏదున్నా మనం చేసిన మంచి పుణ్యం ఇవి మాత్రమే మనతో తీసుకెళ్తాం ప్రతి జన్మకి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి జన్మకి తీసుకెళ్తాం, ఈ జన్మలో కూడా మనకి ఆనందం ఇస్తుంది. ఇప్పుడు ఒక మొహం ఇందాక నేను చెప్పాను చూడు, నువ్వు బయటికి రాగానే ఇప్పుడు ఎందుకు మనం చిన్న క్యాబ్ ఎక్కుతాము, క్యాబ్ ఎక్కిన తర్వాత అందుకే చేంజ్ లేదని 10 రూపాయలు, నువ్వు పర్లేదు బాబు నువ్వు మనం ఉంచేసుకో అనగానే ఎంత సంతోషపడతాడు అతను. ఆ మనిషిలో సంతోషం కనిపిస్తుంది, సోల్ అనమాట. ఒక ఆత్మ కనుక సంతోషిస్తే అది ఎంతో రక్షిస్తుంది మనిషిని, యువతల మనిషిని. ఇప్పుడు నాకు నేను బయటకు హోటల్ అతనికి నువ్వు 10 రూపాయల బదులు ఎప్పుడన్నా ఒక్కసారి ఎవరికైనా ఒక 100 రూపీస్ గబుక్కుని వేసి చూడు. ఈ రోజుల్లో 100 అంటే ఏముంది, అసలు వాల్యూ ఏముంది, ఇలా కష్టపెడుతున్నారు అందరూ. అలా ఉన్నవాళ్ళు ఆ మాత్రం ఉన్నవాళ్ళు ఇస్తే ఆ సోల్ కనుక ఆనందిస్తేట, ఒక ఆత్మ సంతోషపడితే అది రక్షించినట్టు ఏది రక్షించదు, అంత కాపాడుతుంది మనని. ఇందా నేను చెప్పాను అతను 50 జన్మల ప్రారంభ కర్మే పోయిందంటే ఎంత కాపాడుతుంది మన అనమాట.
అంటే మనం చేసే మంచి ఇలాంటి దాన ధర్మాలు అనేవి మన ప్రారబ్ధ కర్మల్ని తొలగిస్తాయి, ప్రస్తుతం మనం సంతోషంగా ఉండడానికి ఉపయోగపడతాయి, ముందు జన్మల్లో మనం చేసిన మంచి వల్ల మళ్ళీ మంచి ఫలితాలు కలిగే అవకాశం మంచి కూడా ఫలితాలు ఉంటుంది. వస్తాయి, మంచి ఇన్ని జన్మలు లాభాలు వస్తాయి, ఉన్నాయి. అన్ని లాభాలు ఉన్నాయి, మంచి ఇప్పుడు జన్మలు మనిషి వస్తాయి. జన్మ తర్వాత ఉత్తమమైన జన్మ అంటే ఇంకా మోక్షమేనా గురువుగారు, ఇంకేమైనా ఉందా? అంటే అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మమే చాలా ఉత్తమమైందమ్మా. మనం దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ అసలు మానవ జన్మ ఎందుకంటే దేవతలు కూడా అనుకుంటారట, మానవ జన్మలోనే మనం ఏదైనా కర్మ చేయగలుగుతాం, మంచి పనులు చేయగలుగుతాం. ఏమి దేవతలకు శరీరం ఉండదు, శరీరం లేని వాళ్ళు ఏం చేస్తారు? సో మనకి భగవంతుడు ఇప్పుడు ఇన్ని లక్షల జీవజాతుల్లో మనిషి అన్నిటికంటే ఉత్తమమైనది. అండ్ చాలామంది ఏమిటారంటే అనుకుంటాం మన మోక్షం అంటే ఏదో ఇంకా ఏంటి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది, భగవంతుడితో కలిసిపోతాం. మోక్షం అనేది బతుకున్నప్పుడే నువ్వు అనుభవించగలగాలి. ఎప్పుడు అన్నిటితో డిటాచ్డ్గా ఉంటే, మన పని మనం చేసుకుంటూ నీ ధర్మం నువ్వు ఆచరిస్తూ. భగవద్గీతలో కూడా అదే చెప్తాడు కదా భగవంతుడు. మన ధర్మం మోక్షం అనేది ఏదో అందరూ అనుకుంటారంటే మోక్షం ముక్తి పొందటం ఇవన్నీ అంటే అదేదో చనిపోయిన తర్వాత వచ్చేది అనుకుంటారు. చనిపోయిన తర్వాత కాదు, బతుకున్నప్పుడే నువ్వు అనుభవిస్తే అంతకు మించిన ఆనందం లేదు. మోక్షం అంటే చాలా ఆనందం, అదే కదా మన నమ్మకం. అంత మన అందరం అదే కదా, మోక్షం అనేది ఎంతో ఆనందం ఇచ్చేది మోక్షం, ముక్తి ఇవన్నీ అంటుంటాం. మన కష్టాల నుంచి విముక్తి పొందడాన్ని మనం ఆనందం అనుకో. అది మరణించడం తర్వాత అని కాదు, మనం బతుకున్నప్పుడే ఆ స్థితిని పొందగలగాలి. ఆ స్థితిని ఎప్పుడు పొందుతాం? ఎప్పుడైతే మనం మనం ధర్మంగా బతుకుతూ మన పని మనం చేసుకుంటూ. అలాగే ఇప్పుడు మనకి మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని పరుషంగా ఏమి అనకుండా, అండ్ జరుగుతున్న ప్రతిదీ ఏదో జన్మలో నేను చేసుకున్న కర్మకి కారణం ఇది. ఇప్పుడు ఒకటే కడుపును పుట్టిన పిల్లలు 4 రకాలుగా పెడుతుంది వాళ్ళ జీవితం, అంతే కదా. మనం చూస్తాం తల్లిదండ్రులు 4 పిల్లల కంటే ఒకళ్ళు మంచి చదువు వస్తుంది, ఒకళ్ళు సరిగా రాదు, ఒకళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది, ఒకడు ఎంతో దయాగుణంగా ఉంటాడు, ఒకడేమో చాలా పరుషంగా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు. 4 రకాలుగా పొందుతారు. మనం అందరం సాధారణంగా అనుకుంటాం ఇదేంటి వీడు మన ఇంట్లోనే పుట్టి మనమే పెంచాం, వీళ్ళు ఒకడు ఇలా ఉన్నాడు ఒకడు ఇలా ఉన్నాడు అని. ఇదంతా ఏంటి, ఇలా ఒక్కొక్కలా ఉండడానికి ఇంత వైరుధ్యానికి కారణం వీళ్ళకి. ఇన్ని రకాలుగా వీళ్ళందరూ ఉండడానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఈ 4 రావడానికి కారణం మనకి ఇంతకుముందు జన్మల్లో అన్నమాట. ఎక్కడో ఏదో జన్మలో మనకి వాళ్ళతో ఉన్న బంధం ఏదుంటుందో ఆ బంధం వలన వాడు మనకి కొడుకో కూతురో ఏదో అవుతారు. అర్థమైందా? అది ఓన్లీ బయోలాజికల్ బాండ్ అంతే. మనకి కొడుకు కింద కూతురు కింద వచ్చాడంటే కేవలం ఆ బంధంతో వస్తున్నాడు తప్పితే ఆ జీవి ట్రావెల్ అతనిదే. ఓకే, అతను ఏదో జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడో ఏ పాపం చేసుకున్నాడో అది ఇప్పుడు అనుభవిస్తూనే ఉంటాడు. అందుకనే నువ్వు ఎంత వద్దనుకున్నా చూడు, ఎంత చదువు చెప్పిద్దామని వీడికి చదువు రావట్లేదు అంటారు. అంటూ మనం వింటుంటాం ఇవన్నీ. ఎంత చెప్పిద్దాం, నాకు ఇంత డబ్బు ఉంది, ఏమిటి వీడిని ఎక్కడ పడితే అక్కడ నేను చేర్పించగలను, కానీ వీడు చదవనంటున్నాడు, చదవట్లేదు, మొండిగా ఉన్నాడు, వింటామే. ఎందుకది? బికాస్ అతని సోల్ ట్రావెల్ అతనిదే అనమాట. అది మనం ఏమి అస్సలు నిర్దేశించలేం. సంబంధించిన కర్మలన్నీ అంతే తను తీర్చుకుంటాడు. మనకున్నదల్లా మనకేంటంటే మనం ఒక కొడుకో కూతురో ఆ బంధంతో అయ్యో మనం బాధపడతాం అనుకుంటాం, కానీ ఆ సోల్ ట్రావెల్ ఆ సోల్దే. కేవలం ఎందుకు తెలుసా, నేను కొంతమందిని చూసాను ఇట్లాగా. వాళ్ళకి ఒక 400-500 జన్మల క్రితం అనమాట. 400 జన్మల క్రితం అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 వేల సంవత్సరాలు కూడా అనుకో. ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి ఏదో ద్వాపర యుగంలోనూ ఏదో యుగాల్లో కూడా, ఇప్పుడు కూడా కాదు, ఇప్పుడు మనకి కలియుగం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు అయింది. 5120 అట్లా ఉన్నాం మనం. 5,000 సంవత్సరాలు అయింది. దీని ముందు ద్వాపర యుగం కదా. సో ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళందరం మనందరం అప్పటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరం. అందుకనే చూడు కొంతమందికి కృష్ణుడు అంటే ప్రాణం, కొంతమంది ఉంటారే ఇక ద్వాపర యుగంలో ఉన్నప్పుడు వాడు కృష్ణ లీలలు అన్ని చూస్తుంటారు, వినుంటారు. వాళ్ళ కొంతమంది ఏంటి అసలు శ్రీకృష్ణుడు వారు ఈ భూమి మీద 125 సంవత్సరాలు ఉన్నారు. 125 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన
మనం భాగవతంలో శ్రీకృష్ణ లీలలను చదువుకుంటాం కదా, ఎన్నో లీలలు కదా. కానీ ఆయన జీవితంలో ప్రతిరోజు ఎన్నో లీలలు జరిగాయి. సో ఆయన జీవించినంత కాలం ఎంతోమంది ఆయన చూస్తుంటారు కదా. ఆయన సాక్షాత్ శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ నారాయణుని కదా. సో కొంతమందికి ఏంటంటే ఆ రూపం, ఆ భగవంతుడి అలా ఉండిపోయి ఈ జన్మలో అంత అట్రాక్ట్ అయిపోతారు కృష్ణుడికి. కొంతమంది చూడండి, మా కృష్ణుడు అంటే చాలా ప్రాణం అండి అంటుంటారు కదా. సో ఇంకో కృష్ణుని పక్కన పెట్టుకున్నావు కదా నువ్వు. సో కన్నయ్య అంత ప్రాణం. ఎందుకంటే మేబీ బహుశా నువ్వు అన్ని జన్మల క్రితం బహుశా నువ్వు కృష్ణుడిని చూసుంటావు ఆ జన్మలో. అందుకని అది ఆ సోల్కి తెలుస్తుంది. సోల్కి ఏంటంటే ఆత్మకి అన్నీ తెలుస్తాయి. కానీ సోల్ మన మైండ్కి చెప్తున్నది మనకి అర్థం కాదు. ఏం చెప్తుంది అనేది మాత్రం మనకి మైండ్ చెప్తుంది, మనకి అర్థం కాదు. సోల్ విల్ నో ఎవ్రీథింగ్. అందునే చూడు, నీకు కొన్ని చోట్లకి నీకు వెళదాం అనిపిస్తుంది, కొన్ని చోట్ల హ్యాపీగా ఫీల్ అవుతావు. కొంతమంది దగ్గర కొన్ని ప్రదేశాల్లో బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా సోల్ గ్రహిస్తుంది. ఒక్కోసారి మనం చూడు, ఏదో ప్రదేశానికి వెళ్తే అక్కడి నుంచి రాబుద్ది కాదు మనకి. ఎందుకంటే ఏదో జన్మలో మనకి అక్కడ ఏదో ఉంటుంది అసోసియేషన్, దాంతో ఆ ప్లేస్తోనో ఆ మనుషులతోనూ. కొంతమందిని చూసినా కూడా ఎక్కడ చూసినట్టు ఎంతో దగ్గర వాళ్ళలా అనిపిస్తారు మనకి. సో ఏదో అది సోల్కి అర్థం అవుతుంది. బట్ మైండ్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఏంటి, మైండ్ ఎప్పుడు లాజిక్ ఆలోచిస్తుంది. ఇది ఇట్లా కదా, అది ఇట్లా కదా, 100 లాజిక్లు పెట్టుకునేటప్పటికి నీకు రియాలిటీ, ట్రూత్ అనేది పోతుంది, అసలు సత్యం పోతుంది. సో అందువల్ల నేను చెప్పేది సో ఏదో ఒక జన్మలో సపోజ్ మన పక్కింట్లో ఒకళ్ళు ఉంటారు, మనకి ఎంతో సాన్నిహిత్యంగా ఉంటాము. సో అప్పుడప్పుడు వింటుంటాం, సరే నువ్వు నా తమ్ముడైతే బాగుండేది, చక్కగా మనం ఒకటే. ఇప్పుడు తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళ ఉద్యోగాలు వాళ్ళు. అప్పుడు అనిపిస్తుంది కదా, అయ్యో నువ్వు కలిసి ఉంటే వాళ్ళని బాగుంటాం, అన్నదమ్ములు అయితే బాగుండేది, ఇట్లా అనుకుంటామే. ఆ బాండ్ సోల్ టు సోల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ తర్వాత ఎప్పుడో జన్మల్లో వాడు మనకి కొడుకో కూతురో భార్యో భర్త అవుతాడు. ఆ సోల్ కొన్ని కనెక్ట్తో ఆ బంధం. ఎందుకు ఆ రోజుల్లో నువ్వు అంతగా మనిషి అంటే ఇష్టపడ్డావు, మనతో కలిసి ఉండాలని మనం అనుకున్నాం కాబట్టి ఆ మనిషి ఏదో విధంగా మనకు దగ్గర అవుతాడు. కానీ అది ఎప్పుడో సపోజ్ చెప్పానుగా ఒక 400 జన్మల క్రితం ఎప్పుడు అయిందనుకో, ఆ తర్వాత జన్మలన్నీ వాడు ఎక్కడెక్కడో పుట్టుంటాడు, ఏదో ఉద్యోగాలు చేశాడు, ఏదో విధంగా బతుకుంటాడు, ఏదో రకరకాల రీతుల్లో జీవించుంటాడు కదా. సో అన్ని రీతుల్లో జీవిస్తున్నప్పుడు ఆ బాండ్ వల్ల, ఆ బంధం వల్ల నీకు కొడుకు అయ్యాడు. కానీ మళ్ళీ వాడి జీవితం ఎలా గడుస్తున్నది మనకు సంబంధం లేదు. వాడి జీవితం మొత్తం ఈ మధ్యలో ఈ 4-5 జన్మల్లో వాడేం చేసుకున్నాడు, అంతకుముందు అంత జన్మల్లో ఏం చేసుకున్నాడు బట్టి ఆ మనిషి జీవితం అంతా వెళుతుంటుంది. సో నేను ఈ మోక్షం అనే దగ్గర నుంచి వస్తాం మనం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మనం ఎప్పుడైతే వేటి మీద మోహం పెట్టుకోమో, ఏంటి ఈ కొడుకు ఇట్లా అయ్యాడు, కూతురు ఇట్లా అయ్యాడు, నేను డబ్బు సంపాదించలేకపోతున్నాను, వీడు ఇట్లా ఉన్నాడు, దేని మీద అటాచ్మెంట్ పెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్నదంతా మనం ఏదో జన్మలో చేసుకున్నది వల్ల మనం అనుభవిస్తున్నాము. అందుకని ప్రతి అంటాం చూడు, నెక్స్ట్ మినిట్ మనకు తెలియదు అంటుంటాం కదా, వింటుంటాం ప్రతి చోట. వచ్చేది ఏమిటి, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఇవన్నీ ఏంటి, ఇంతకుముందు జన్మల్లో ఉన్నదంతా. అందుకని మనం ఒక చోట ఉద్యోగం చేస్తాం, ఇంకో చోటకి వెళ్తాం, ఇంకోళ్ళని కలుస్తాం, ఇంకో జీవితం. ఇదంతా కూడా పూర్వజన్మలు దాన్ని బట్టి గడుస్తుంటుంది. సో జరుగుతున్నదంతా కూడా ఏదో మనం ఏదో జన్మలో చేస్తుంది జరుగుతుంది అని, ఈ జన్మలో ధర్మంగా ఉండాలి. ధర్మంగా ఉంటూ మనకు ఎవరైనా ఒకరు అన్యాయం చేశారనో, ఏదో అన్యాయం చేశారనుకో, ఏమో ఏ జన్మలో నువ్వు ఆ మనిషికి ఏం చేసాము తెలియదు కదా, అదేదో తీర్చుకుంటున్నాడేమో ఇప్పుడు మనం. అందుకని మనం ఆ మనిషి ద్వారా మనం బాధపడుతున్నామేమో. సో ఒక వ్యక్తిని ఎవరినన్నా ఏదో జన్మలో మనం బాధ పెట్టుంటే ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడో ఒక తర్వాత అది ఆ రుణం తీరుతుంది, మనకి అది తీరాలి. అందుకని ఆ వ్యక్తి ద్వారా మనం బాధపడతాం. అందుకని మనకి జరుగుతున్నవన్నీ కూడా ప్రతి దాంట్లో ఈ ఫిలాసఫీనే అనుకోవాలి. ఇది ఇందుకు, ఇది అంతేగాని నేను అనవసరంగా కోపం తెచ్చుకోవడం, నేను 4 మాటలు అంటాం కానీ అలా అదేదో తామరకు మీద నీటి పొట్టు అంటారు. ఇదంతా చెప్పినంత తేలిక కాదు, అస్సలు కాదు చెప్పినంత తేలిక. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పటం ఏమిటి, ఇది 1000 సంవత్సరాలుగా ఎప్పటి నుంచో మహర్షుల దగ్గర నుంచి ఆదిశంకరాచార్య దగ్గర నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు. నిజంగా దానివల్లే మారేటట్టు సమాజం ఇలా ఉండేది కాదు ఈరోజు. కానీ ప్రయత్నం అనేది మనం మొదలుపెట్టి చిన్న చిన్న విషయాల్లో మొదలు పెడితే ఏమవుతుంది, ఈ జన్మలో చిన్న చిన్న విషయాలు మొదలు పెడితే ఇలా వెళ్ళి ముందు జన్మలో ఇంకొంచెం ఎక్కువ చేస్తాం, ఆ తర్వాత జన్మలో ఇంకొంచెం ఎక్కువ చేస్తాం. అసలు ఈ జన్మలో ఒక బిగినింగ్ పెట్టుకుంటే మనం కొంచెం ఓకే. నాతో అంటుంటారు, మీరు
అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు మీరు ఇంత చెప్తున్నారండి, ధర్మంగా ఉండండి, సంయమనంగా ఉండండి అని. నా వల్ల అంత అవ్వట్లేదండి, ఏదో ప్రయత్నిస్తున్నానండి. ఈజీ కాదండి, ప్రయత్నిస్తున్నాను, అప్పుడప్పుడు ఉంటున్నానంటే నేను చెప్తాను చాలా సంతోషం తల్లి, అప్పుడప్పుడు ఉండటం చాలు, ఈ జన్మకి చాలు. అప్పుడప్పుడు ఉంటే అసలంటూ సోల్కి ఆ ఆలోచన ఉంటుంది కదా, మనం సంయమనంగా ఉండాలి, గబుక్కుని ఎవరిని ఏది అనకూడదు మనం. ఇది ముందు జన్మ ఇంకా ఆత్మ ఇప్పుడు క్యారీ చేస్తుంది. ముందు జన్మలో ఇదే ఆలోచనలు వెళ్తాయి నీకు, మళ్ళీ ఆలోచనలు వెళ్ళి ముందు జన్మలో ఇంకొంచెం రిఫార్మ్ అవుతాం. అలా అలా ఈ రోజున మనం ఎవరినైతే సొసైటీలో మహానుభావులుగా చెప్పుకుంటున్నామో, చాలా ధర్మాత్ములండి, ఆయన ఎవరిని ఒక మాట అనడు, ఎంతో ధర్మంగా ఉంటాడంటే వీళ్ళు ఎన్నో జన్మల్లో సాధన చేసి ఉంటారు. ఇలా సాధన చేసి ఈరోజు మన కంటికి ఈ స్థితిలో కనపడుతున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చారు వీళ్ళు ఒక జన్మ క్రితం మనలాగా ఉండుంటారు, మామూలు అందరిలాగానే ఈ స్థితికి వచ్చారు. మనం కూడా ఏంటనమాట, అందరూ కూడా అసలంటూ ఈ జన్మలో మొదలు పెడితే నీకు ముందు 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 వెళ్ళేటప్పుడు కొన్ని జన్మలకు వెళ్ళేటప్పటికి ఇంకా బెటర్గా అవుతాం తప్పకుండా. ఇప్పుడు మనం వీళ్ళని చూసి ఎలా అనుకో, అమ్మ ఆయన ఎంత ధర్మాత్ముడిగా ఉంటాడండి, ఎప్పుడు ఏ పుణ్యం చేశాడో, ఎంత ధర్మాత్ముడు అనుకుంటామే, అలా మనం అనుకుంటాం. అసలు ఇలా ఇప్పుడు మన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నామా, ధర్మం గురించి మాట్లాడుకోవాలంటే 4 మాటలు అయినా కూడా కనీసం నువ్వు ఒక 100 జన్మల్లో పుణ్యం చేస్తుంటే కానీ ఇటువంటి ఆలోచనలు కూడా రావటం మనుషులకి. మాట్లాడుకోవాలని, దాని గురించి వివరంగా కాస్త మాట్లాడుకోవటం, ఆ ఆలోచన మన మనసుకి రావటం. ఇప్పుడు ఒక థాట్ అనేదే భగవదత్తం కదా. ఆలోచన మనకి ఒక మాట ఎలా మాట్లాడతాం, మన ఇంట్లోకి ఏదో ఒక ఆలోచనే మాట రూపంలో నోట్లోకి బయటకు వస్తుంది. ఈ ఆలోచన ఎలా వస్తుంది, పూర్వజన్మ ఫలం వల్లే, పూర్వజన్మ కర్మల వల్లే మన ఆలోచన వస్తుంది అంతే. ఇప్పుడు ఏదో చెడ్డ పని చేస్తున్నాడు ఒకటి అనుకో, వాడు చెడ్డ పని ఎందుకు చేస్తాడు, పూర్వజన్మ కర్మఫలం వాడిని ఆ పని చేయనిస్తుంది, ఆ దారిలో పోతాం మనము. అందరూ ఏంటంటే అందరూ అంటారు ప్రారంభ కర్మ మన వెనకాల రాదు, మన ముందు వస్తుందిట. మనం పూర్వజన్మల్లో ఏం చేసుకున్నామో ఆ కర్మను అనుసరించే మనం పోతాం. ఏదైనా చెడ్డ పని చేసామనుకో అదే థాట్స్ వస్తాయి. మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తాయి మనకి, మనం చేసుకున్న పుణ్యం వల్లే మంచి పని చేద్దాము, మంచి మాట మాట్లాడదాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా మనం మాట్లాడుకుంటున్నామంటే ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాం, అప్పుడే మనకి మంచి ఆలోచనలు వస్తాయి. ఇది ఈ జన్మలో అసలంటూ మొదలు పెడితే అందరూ, మనం వింటున్న వాళ్ళందరూ మన వాళ్ళు చెప్తున్నాను, మొదలు పెడితే ముందు జన్మల్లో మీరు ఇంకా రిఫార్మ్ అవుతారు. అంతేకాకుండా ఇంకా రిఫార్మ్ అవుతారు. ఇప్పుడు మనం అంటున్నా వీళ్ళందరిలాగా చూడగలుగుతాం. ఈ మోక్షము, ముక్తి ఇవన్నీ ఏంటి, ఇలాగా ధర్మంగా ఉంటూ ఇటువంటి వాటన్నిటికీ అయ్యో ఇది ఇప్పుడు మన పిల్లలు ఇలా ఉన్నారు, నా జీవితం ఇలా గడుస్తుందంటే ఏమో ఏ జన్మలో నేను ఏం చేసుకుంటున్నాను అనుకుని ఈ జన్మలో మంచి చేస్తూ, అయితే ఏంటి మంచి చేస్తున్నప్పుడు కూడా ఇది నేను చేస్తున్నాను అనే అహంకారం రాకూడదు మళ్ళీ. ఇప్పుడు నాకు ఒక క్యాపబిలిటీ ఉంది, ఓకే నాకు నేను ఇంత ఉంది, నేను ఏదో 10,000 దానం చేయగలుగుతాను అని చెప్పి అహంకారం రాకూడదు. ఎప్పుడైతే నువ్వు నేను దానం చేస్తున్నాను, ఇచ్చాము అని ఆ ఫీలింగ్ నువ్వు తెచ్చుకుంటే ఏమవుతుందో తెలుసా, అలా అనుకోవటం వల్ల ఆ పుణ్యఫలం నీకు పడి దానికోసం కొన్ని 100 జన్మలు ఎత్తాల్సి వస్తుంది మళ్ళీ. అందుని ఏది చేస్తున్నా కృష్ణార్పణం అని మన వాళ్ళు అంటూనేవాడు చిన్నప్పుడు, కృష్ణార్పణం అనుకుని చేయమని. ఇది దీంట్లో నిమిత్తం మాత్రం నాకు లేదు, అంతే. ఏమి అలా డిటాచ్డ్గా అన్నిట్లో ఉంటే ఎప్పుడు మనం ఆనందమైన స్థితిలో ఉంటాం. అదే మోక్షం, అదే ముక్తి. సో దానికోసం ఏదో మరణించిన తర్వాత వస్తుంది మోక్షం అలా అని కాదు, ఉన్నప్పుడే నువ్వు ఆనందకరమైన స్థితిలో ఉండగలుగుతావు. అన్నిటినీ అసలు సమస్త జీవుల్ని సమానంగా చూడమని చెప్తాడు భగవంతుడు అన్నిట్లో. అండ్ భగవంతుడు ఎప్పుడు ఎవరికి కష్టాలు ఇవ్వడు, సుఖాలు ఇవ్వడు. మనం చూసే వాళ్ళందరికీ వాళ్ళు మోసుకొచ్చినవే, ఎన్నో జన్మల్లో వాళ్ళు చేసుకునేవే వాళ్ళు అనుభవిస్తున్నారు ఈ రోజుల్లో. మనం వాళ్ళు అమ్మో వీళ్ళు సినిమా స్టార్లు అయ్యారు, వాళ్ళు క్రికెట్ ప్లేయర్లు అయ్యారు, వీళ్ళు ఎంత సంపాదించారు, ఇవన్నీ చూసి అనుకుంటామే. అది ఏ జన్మల్లో వాళ్ళు ఏదో చేసుకున్న పుణ్యం వాళ్ళు ఇలా తీసుకొచ్చింది. బట్ ఆయన ఏమి ఇవ్వడు మనకి, ఆయన ఒకరికి కష్టం ఇవ్వడు, ఒకరికి సంతోషం ఇవ్వడు, మనం చేసుకుని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆయన ఒక మార్గం చూపించాడు, మనమే డిస్క్రిప్షన్ మనకే ఉంది కదా, మనకి ఆ బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు. మిగతా జంతువులకి ఎవరికి లేని మనిషికి ఇచ్చింది బుద్ధి. ఆ బుద్ధితో విచక్షణ జ్ఞానం ఉంటాం. ఇది చెడు అని తెలుసు,
ప్రతి వ్యక్తికి ఇది చెడు, ఇది మంచి, ఈ రెండు తెలుసు. సో ఏదో చెడు వంకే ఎక్కువ ఎందుకు పోతుంది? ఇందా చెప్పాను ప్రారంభ కర్మలు. ఆ కర్మలో ఇంతకుముందు జన్మలో ఏదో చేసుకునే పాపం నేను చెడుదే పట్టుకుపోదామని చూస్తుంటుంది. అది కానికుండా లేదు, మంచి కష్టమైనా సరే మనం మంచి దారిలో వెళ్ళాలి, మంచి దారిలో వెళ్ళాలి అనుకుని అదే దారిలో మనం వెళితే అప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం. అండ్ ముందు ముందు ఇంకా బాగుంటుంది. అండ్ అసలు ఎస్పెషల్లీ తల్లి నేను చెప్తాను చూడు, ఒక 40-50 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ సమాజమే ఎంతో మారిపోయింది. అవును కదా. ఒక చిన్న మన చిన్నప్పటి రోజుల్లో కూడా మనం చూసాం, అంత విలేజ్ బేస్డ్గా ఉండేది. పల్లెటూళ్ళు జీవితాలు, వ్యవసాయ ఆధారం కుటుంబాలు, ఆ తర్వాత చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులు, ఇలాగే ఏదో స్కూల్ టీచర్లు, ఈ ఉద్యోగాలే. ఇప్పుడు ఉన్నట్టు నీకు ఇన్ని రకాల ఈ సాఫ్ట్వేర్ రంగం అను, ఇదను అదను, టెక్నాలజీ ఇన్ని వచ్చేసి ఇన్ని రకాల ఉద్యోగాలు లేవు. అసలు మొట్టమొదటి రోజుల్లో అందరూ అసలు ఎన్నో ఆ రోజుల్లో విలేజెస్లో నీకు 6 గంటలకి ఊరంతా నిద్రపోయినట్టు ఉండేది. ఇప్పుడు 6 గంటలకి తెల్లారుతున్నట్టు ఉంటుంది ఇక్కడ అందరికీ. పగలు లేదు, రాత్రి లేదు. అన్ని అసలు మనం హ్యూమన్ సిస్టంలో కూడా తల్లి బయోలాజికల్ క్లాక్ మనకి పగలకి రాత్రికి దానికి తగ్గట్టుగా ఉంటుంది. అందుకని ఇంత ఇల్లు హెల్త్ ఇవన్నీ. రాత్రి అయ్యేటప్పుడు మనిషి నిద్రపోవాలి మనం. అది ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఉద్యోగాల వల్ల రాత్రి 10, 2 ఇన్ని మార్పులు. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల మన ఆలోచనలో మనం తీసుకునే ఆహారం, మనం చేసే ఉద్యోగం, మన జీవనం దాన్ని బట్టి మన ఆలోచన కూడా ప్రభావం అయిపోయి శరీరం మీద పడుతుంది. అనేక రకాల వ్యాధుల మీద పడుతున్నాం మనం. ఈ రోజుని మనం టెక్నాలజీ ఇలా వచ్చాము. ఒక 5 సంవత్సరాల క్రితం మనం ఊహించుకోనమని ఇప్పుడు చూస్తున్నాం. ఒక 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం చూడండి టెక్నాలజీ అంతా ఇప్పుడు వచ్చింది కదా. అసలు ఇంకో 5 ఏళ్ళకి ఎక్కడికి వెళ్తుంది కూడా మనం ఊహించుకోలేం. అసలు ఇప్పుడు మనం చూడు, ఈ రోజుల్లో అసలు క్యాష్ ఎవరు క్యారీ చేయట్లేదు. ఏమన్నా అంటే నొక్కేస్తున్నారు, ఫోన్పే జీపే. అసలు ఊహించాము మనం? పాత రోజుల్లో ఎలా ఉంటుంది సార్, ఏంటిట ఏదైనా డబ్బు కావాలంటే శనివారాలు వస్తే కంగారు పడేది. బ్యాంకులు ఉండవు, బ్యాంకుల్లోకి వెళ్ళి ఏటీఎం అనే సిస్టమ్ లేదు. ఏటీఎం సిస్టమ్ లేదు కదా, బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఒకవేళ ఏదైనా అవసరం పడితే ఎవరింట్లోనే ఏమన్నా అడిగి తెచ్చుకునేవాడు పాపం. ఎవరింట్లో అన్నా డబ్బుకుని అవసరం వచ్చింది, ఏదో హాస్పిటల్ అవసరం ఏదో వచ్చింది, ఆ రోజు ఆదివారం అయిందనుకో పాపం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరినో వెళ్ళి 100 రూపాయలు 200 రూపాయలు మనేవాళ్ళు. ఇప్పుడు నువ్వు గౌకుని ఇన్స్టెంట్ ఏటీఎంకి వెళ్తున్నావు, ఇవి వచ్చాయి, ఇది అసలు ఊహించలే కదా. సో ముందు ఇంకా ఎన్ని ఊహించడానికి జరుగుతాయో ముందు మనకు తెలియదు. మంచికైతే పర్వాలేదు జరిగేవి. అండ్ ప్రతిదానితో 2 ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీతో ఇది చెడు ఉంటుంది, ఇది మంచి ఉంటుంది కదా. దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అన్నది మన చేతులు పెట్టుకుంటుంది. సో ముందు ఇలా అవుతున్న కొద్దీ ఏమవుతుంది నీకు, ఇవన్నీ అవుతున్న కొద్దీ మనుషులకి ఫిజికల్ కంఫర్ట్స్ వస్తున్నాయి. మనకి ఏసీలు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, కదలకుండా అన్నీ జరుగుతున్నాయి. కానీ మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మనుషులు ఫ్రీక్వెంట్ స్ట్రెస్ ఎక్కువవుతుంది. ఆ స్ట్రెస్ మనం పడకుండా ఉండాలంటే ఇటువంటివి అలవాటు చేసుకోవాలి. చిన్న అన్నమాట. ఏదో నలుగురికి ధర్మం చేయటం, దానం చేయటం, కాస్త మంచి పనులు చేయటం, మంచి ఆలోచనలు పెట్టుకోవటం, అది దానివల్ల ఈ స్ట్రెస్ తగ్గుతుంది. కాస్త స్ట్రెస్ మనకి తగ్గుతుంది. ఎందుకంటే అసలు లేకుండా చేయలేం, బికాజ్ ఈ టెక్నాలజీలోకి వచ్చేసాం మనం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు 25-30sలో ఉన్న వాళ్ళు అది బాగా గ్రహించాలి. ముందు ఇంకా ఎలా ఉండబోతోంది ప్రపంచం అనేది ఊహించలేము అసలు మనం. ఇప్పుడే ఇలా ఉంది, 5 ఏళ్ళకి ఎలా ఉంటుంది, 10 ఏళ్ళకి ఎలా ఉంటుంది, ఇంకా ఎంత వస్తుంది టెక్నాలజీలో, ఇంకా ఎంత ఫాస్ట్ పేస్డ్ లైఫ్లు వచ్చేస్తాయి, గ్రహించలేదు. కాబట్టి దాని తగ్గట్టు కొంచెం మనం తగ్గించుకుని ఉండాలి మనం కాస్త. సో అది అందుకని ఏంటంటే వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఈ సంయమనం అందరికీ నేను చెప్తా, సంయమనంగా పాటించండి. ఆవేశం తెచ్చుకోకండి. ప్రతి వాళ్ళకి గబుక్కుని విసుగు వచ్చేస్తుంది కదా, ఇంటాలరెన్స్. దేనికైనా దానివల్ల ఆరోగ్యం అది చాలా అవసరం అని చెప్తున్నాను అందరికీ. ముందు మీకు ఇంకా అవసరం నాయన, ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవసరం. కాబట్టి అది పాటించండి, అలా ఉండండి అని చెప్తున్నాను. నిజంగా మీరు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడే విషయాలు గురుగారు. ఇప్పుడు ప్రతి యువతరానికి ఇప్పుడు వచ్చే వాళ్ళకి నిజంగా ఏదైతే మనం మిస్ అవుతున్నామో, దేనివల్ల మనం ఇంకా ఇబ్బందుల్లో పడుతున్నామో ఆ విషయాలే చాలా చక్కగా వివరించారు, అందరికీ అర్థమయ్యేటట్టు. ధన్యవాదాలు.
చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం.